హరి ఓం. ఈరోజు వెలగల సుబ్బాయమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కృష్ణారెడ్డి గారు దంపతుల యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కనైనటువంటి భక్తి శ్రద్ధలతో వాళ్ళు 42 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే వాళ్ళు వచ్చి వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో వింటున్నారు రామాయణాన్ని. నిజంగా వాళ్ళు నిజానికి ఆ శ్రద్ధకి స్వామి హనుమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, రామచంద్ర ప్రభు అనుగ్రహాన్ని ఇస్తారు. రామాయణం వినడం అంటే అది పురాకృతమైన జన్మ విశేషం అనే చెప్పాలి. ఈ ప్రాంగణానికి ఆ శక్తి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలి అంటే 5 సార్లు సంపూర్ణంగా రామాయణం ఇక్కడ పూర్తవడం అంటే సాధారణమైన విషయం కాదు. అందున ఇక్కడ కూర్చొని చాలామంది రామనామాన్ని కూడా రాస్తున్నారు. రామ శబ్దము చేత, రామనామము చేత, రామాయణము చేత నిండి నిబిడీకృతమైన ప్రదేశానికి శక్తి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసిన, ఆ పరమేశ్వరుణ్ణి నామాన్ని చెప్పిన వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు నెరవేరుతాయి. అంత శక్తి ఏర్పడుతుంది ఈ ప్రాంగణానికి అంతటికీ కూడా. కాబట్టి ఒక పురాణం జరిగింది అంటే ఆ ప్రదేశంలో ఎన్ని దోషములున్నా సరే అవి సమసిపోతాయి అని చెప్తారు శాస్త్రంలో. అందుకనే నూతనంగా ఏదైనా ఇల్లు కట్టుకున్నా లేదా ఇంట్లో పరిస్థితులు బాగోగలేకపోయినా ఆ ఇంట్లో ఇప్పుడైతే ఆ సాంప్రదాయం లుప్తమైపోయింది. కానీ పూర్వం ఇంటికి పండితులను పిలిచి కూర్చోబెట్టి వారి ద్వారా భాగవతం కానీ, రామాయణం కానీ, భారతం కానీ ఒక 2 రోజులో, 3 రోజులో, 5 రోజులో, 10 రోజులో చెప్పించుకునేవారు. అలా చెప్పించుకోవడం వల్ల ఇళ్లలో సకల ఎలాంటి దోషాలు ఉన్నా సరే, ఒక గ్రహపీడలైతే ఏమిటి, లేకపోతే మానసికమైనటువంటి రుగ్మతలైతే ఏమిటి, ఆ శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి దోషాలైతే ఏమిటి, లేకపోతే ఆరోగ్య సమస్యలు అయితే ఏమిటి, ఇవన్నీ కూడా దూరం అయ్యేవి. దానికి అలా దూరమైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మా గురువు గారి వాళ్ళ అబ్బాయిలు భాగవత సప్తాహం చేసి బెడ్ మీద పడుకుని ఇంకా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా వీల్ చైర్ మీద కూర్చుని వచ్చి వినే అంతవరకు దాకా తీసుకొచ్చారు ఆ పురాణ ప్రవచనాలు చెప్పి. కాబట్టి ఇళ్లల్లో పురాణ ప్రవచనాలు చేస్తే అంతటి శక్తి ఉంటుంది. పితృదేవతల పేరు మీద చెప్పిస్తే పితృదేవతా అనుగ్రహం కలుగుతుంది. అందుకనే వాళ్ళ యొక్క సంవత్సరికముల యందు కానీ, లేకపోతే తిథుల యందు కానీ కూడా పూర్వం ఈ సాంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు ఒక్కళ్ళు అలా చెప్పించుకుందాము అన్నా కూడా వాళ్ళకి స్తోమత సరిపోకపోవడం వల్ల, సమయం కుదరకపోవడం వల్ల, లేకపోతే తీరిక లేకపోవడం వల్ల, ఏదో పనుల మీద బయటికి వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనే విధానమే వాళ్ళు మర్చిపోయారు. పెద్దల దాకా వచ్చినటువంటి ఆ పరంపర ఆగిపోయింది. మళ్ళీ కొత్తపేట గ్రామంలో మనం ఏం చేసాము అంటే కనీసం అలా ఇళ్లల్లో పెట్టించుకోలేకపోయినా వాళ్ళ పితృదేవతల పేరు చెప్పుకుని కనీసం ఒక దేవాలయ ప్రాంగణాన్ని ఎంచుకుని, వాడు అంతలా అన్ని రోజులు కష్టపడి పెట్టుకోలేకపోయిన వాడు కూడా రోజు కూలీ చేసుకున్నవాడైనా సరే ఈ పురాణం వాళ్ళ తల్లిదండ్రుల మీద చెప్పించుకునే అంత స్థాయికి దీన్ని తీసుకురావాలి అని సంకల్పం చేసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి. కాబట్టి ఏమిటి అంటే ఇది పరమోత్కృష్టమైనటువంటి మా గురువు గారి సంకల్పం, నాదేమీ కాదు. అందువల్ల ఏమిటి అంటే దీన్ని వినియోగించుకోవడం రావాలి జనులకి. అలాగే మన తల్లిదండ్రుల పేరు మీదో, లేకపోతే ఆ కార్యక్రమం జరిగినప్పుడు మనం ఏం చేయగలం? ఒక రూపాయో 2 రూపాయలో పెట్టి ఒక 2 పువ్వులు తెచ్చి స్వామివారికి వేయగలవా? లేదా ఒక 10 రూపాయలు పెట్టి కాస్త ఒక దండ తెచ్చి స్వామివారికి వేయగలవా? లేదా నలుగురికి కాస్త మంచినీళ్ళు అందించగలవా? అలా అయినా ఆ సేవ యందు నువ్వు ధరించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సాంప్రదాయం మళ్ళీ మొలకెత్తాలి, అన్ని గ్రామాల యందు రావాలి, ప్రజలలో చైతన్యం కలగాలి. ఇలా కలిగిన తరువాత ప్రతి ఒక్కరూ ఒక సామాజికంగానే కాకుండా ఆంతరంగికంగా ప్రతి ఇంటి యందు కూడా వాళ్ళు ఈ కార్యక్రమాలని స్థాపన చేసుకోవాలి. ఈ పురాణ ప్రవచనాలు ఇలా జరగాలి ప్రతి ఇళ్లల్లోనూ, ప్రతి గుళ్ళల్లోనూ కూడా అనే ఒక గొప్పదైనటువంటి సత్సంకల్పం అండి. కాబట్టి ఇది సమాజ శ్రేయస్సు కోరుకుని చేసేటటువంటి ప్రయత్నం. కాబట్టి
దీన్ని చక్కగా మీరందరూ ఉన్న దాంట్లో దీన్ని ముందరకు తీసుకువెళ్తే అంతకన్నా గొప్ప విశేషం మరొకటి ఉంది. కాబట్టి ఏమిటి అంటే రామనామము కూడా, అందుకనే మాకు తీరిక లేదండి, మేము రాలేము అన్నవారికి కూడా ఇంటికి పంపించే పుస్తకాన్ని, ఆ పుస్తకం ద్వారా కనీసం రామనామమైనా చేయండి. ఎందుకు ఈ మాట అన్నాము? మన ఊళ్ళో, మన కొత్తపేట గ్రామంలో మనం ఉంటున్నటువంటి ఇంటికి దగ్గరగా సంపూర్ణంగా 42 రోజులు రామాయణం జరుగుతోంది. కనీసం నీకు రావడానికి వినడానికి తీరిక లేదు. కనీసం ఈ రామనామాన్ని కనుక రాశావు అంటే ఈ రామాయణం జరిగినటువంటి రోజులు కూడా ఆ రామానుగ్రహం ఎంతో కొంత నీకు కూడా ఆ శక్తి పొటమరిస్తుంది. మామూలుగా రామాయణం రాయడం వేరు, మన గ్రామంలో మన ప్రదేశంలో సంపూర్ణంగా రామాయణం జరుగుతున్నప్పుడు మనం రాసిన రామాయణం శక్తి వేరు. అది మొత్తం విస్ఫోటనం అవుతుంది శక్తి అంతా కూడా. అందువల్ల రామనామం రాయండి అయ్యా, రామనామం రాస్తూ కథను వినండి అయ్యా. అందుకుని చెప్పాను. అందుకనే ఈ రామాయణాన్ని వినియోగించుకోవడం రావాలి. ఒక సరుకుంది, ముడి సరుకు, ఆ ముడి సరుకు ఉపయోగించుకుని నీకు పదార్థాన్ని తయారు చేసుకుని అందరికీ పంచిపెట్టడం అనే విధానం మీకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి ఇంతటి అదృష్టం మనందరికీ కలిగిందని మీరు భావన చెయ్యండి. ఇది మనందరికీ శ్రేయోదాయకమై శిరోధార్యం అవుతుంది. అందుకనే తులసీదాసు గారు లాంటి వారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు లాంటి వాళ్ళు, మహోత్కృష్టమైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాళ్ళు గ్రామానికి, వీధికి, ఇంటికి తిరిగి పురాణ ప్రవచన వ్యాప్తి చేసినటువంటి మహాపురుషులు వీళ్ళందరూ కూడా. అందుకనే తులసీదాసు గారు అంతటి ఆయన కాశీక్షేత్రంలో ఒక ఆయన జమీందారి గారిని అడిగాడు, ఎవయా మీ ఇంట్లో ఒక రోజైనా వచ్చి నేను రామాయణం చెప్తాను వింటావా అని. అతడు నాస్తికుడు, నువ్వు చెప్పే పురాణం ఎవడంటాడయ్యా నేను విన్నానేవాడు. అలాగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు వెళ్ళి బతిమాలాడు. ఈ రోజు కాదు, రేపురా, ఎల్లుండరా, అవతల ఎల్లుండరా, లేకపోతే 6 నెలల తర్వాత రా. 6 నెలల తర్వాత కూడా వెళ్ళాడు. సంవత్సరం తర్వాత రా అన్నాడు. సంవత్సరం తర్వాత వెళ్తే ఆయన లేడు. కొడుకు తలుపు తీశాడు. ఏమయ్యా మీ నాన్నగారు ఉన్నారా, రామాయణం చెప్తాను వింటాడా కూర్చుని? అడిగానయ్యా, చాలాసార్లు రమ్మన్నారు సంవత్సరం పోయిన తర్వాత. అంటే మా నాన్నగారు చనిపోయి 3 నెలలు అయ్యిందండి అన్నాడు. ఉన్న సమయంలో రామాయణాన్ని చెప్తాను వింటావా అన్నా కూడా వినలేకపోయాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే తులసీదాసు గారు ఆ యొక్క దొడ్ల సావిట్లో ఉన్నటువంటి ఆవుకి దూడ కింద జన్మించాడు. జన్మించి గుర్తుపెట్టాడు జన్మాంతర విశేషం వల్ల తులసీదాసు గారిని. అప్పుడు తులసీదాసు గారు, ఏమయ్యా ఉన్న దాంట్లో విందాము అంటే వినలేకపోయాను స్వామి మీ ప్రవచనాన్ని, ఇప్పుడు విందాము అంటే ఆ జ్ఞానం లేనటువంటి జన్మలో పడ్డాను, ఏమిటి నా పరిస్థితి అంటే, పూర్వజన్మ కృతం పాపం అని ఈ జన్మలో మనం చేసినటువంటి పుణ్యాలు పాపాలు ఉంటాయే, అవి మనకి శుభాశుభాలుగా వస్తాయి, అవి మన చేత అనుభవింప చేయిస్తాయి, దాన్ని అక్కడ దాకా తీసుకురావు. అందువల్ల వచ్చినటువంటి దాన్ని గురువుల ద్వారా మనం అందిపుచ్చుకుని దాన్ని మనం వినియోగించుకున్నప్పుడు మన జన్మలు సార్థకతం. అంతకు మించి మరొక విషయం ఏం కాదు. కాబట్టి కిష్కింధకాండ మనం నిన్నటి రోజు వాలి సంహారం అయ్యింది, వాలి దహన సంస్కారాలు చేశారు. ఆ వర్షాకాలం ప్రారంభమైంది. ప్రస్రవణగిరి శిఖరంలో ఒక గుహని ఏర్పాటు చేసుకుని ఒక గుహలో రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి జీవించారు 4 మాసముల కాలం, వర్షాకాలం అయ్యేంత వరకు కూడా. ఈ వర్షాకాలం అయిన తరువాత శరదృతువు ప్రారంభం అయ్యింది. ఎంతో చక్కగా వర్ణిస్తాడు వాల్మీకి ఆ వర్ష ఋతువు యొక్క వైభవాన్ని అంతటినీ కూడా. ఆ తరువాత శరదృతువు వచ్చిందని తెలుసుకున్నటువంటి స్వామి హనుమ వెళ్ళి సుగ్రీవుణ్ణి ప్రేరేపిస్తాడు, నాయన నువ్వు రాజువి, ధర్మము అర్థము కామము ఈ మూడింటిని ఏ సమయాల యందు వినియోగించాలో నీకు తెలియాలి. కేవలం కామపరతంత్రుడి అయిపోయినటువంటి రాజుని చూసి ఎవరు శ్లాఘించరు. కాబట్టి రామచంద్ర ప్రభువుకి నువ్వు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకో. ఒకసారి ఒకరి దగ్గర సహాయాన్ని పొంది స్నేహితుడి దగ్గర తిరిగి మళ్ళీ సహాయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు గనక ముఖం చాటేస్తే దానికన్నా దారుణమైన పాపం మరొకటి లేదయ్యా. అలాంటి వారిని అధమ పురుషులు అంటారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని హెచ్చరించాడు స్వామి హనుమ. హెచ్చరిస్తే
ఆయన నలుదిక్కుల యందు ఉన్నటువంటి వానర భల్లూకాలను ఇక్కడికి ప్రవేశపెట్టాలి 15 రోజుల్లోనని నలుడికి ఆ యొక్క ఆదేశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ తరువాత రామచంద్ర ప్రభు చాలా ఆవేదన చెంది, శరతృతువు వచ్చినా పాపం సుగ్రీవుడు ఇంకా రాలేదు, నన్ను చేవలేని వాడిలా భావన చేస్తున్నాడయ్యా, నాకు అన్నీ దూరం అయిపోయాయి, భార్య దూరం అయిపోయింది, రాజ్యం దూరం అయిపోయింది, ఆఖరికి నా స్నేహితుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు లక్ష్మణ అని బాధపడితే, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకోలేదంటే ఖిన్నుడైనటువంటి లక్ష్మణుడు ఆవేశంతో వెళ్ళాడు. వెళ్తే తార సుగ్రీవుడి బదులుగా మాట్లాడింది. శరీర ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదయ్యా, ఆ శరీర ధర్మం ఎప్పుడు ఆకలి, నిద్ర, మైథునము, భోగము అనేటటువంటి వాటిని కోరుకుంటుంది. అవన్నింటికీ దూరమైనటువంటి సుగ్రీవుడు ఇప్పుడు ఒకేసారి ఈ సుఖాలన్నీ పొందడం వల్ల అతడి శరీరం ఇంకా కూడా ఆ సుఖాలకి అమరక కుదరలేదు. అందులోనూ చపలం చలితేంద్రియం, చపలేంద్రుడు కాబట్టి, వానరుడు కాబట్టి అతనికి సహజంగానే ఆ బుద్ధి ఉంటుంది. ఋషులు కూడా కామాదులకు లొంగిన వాళ్లే, ఇక వానరుడైనటువంటి సుగ్రీవుడి గురించి ఏం చెప్పమంటావు? నువ్వు మిత్రుడిగా అలా కటువుగా మాట్లాడకూడదు, సున్నితంగా మాట్లాడవయ్యా అని లక్ష్మణుణ్ణి చాలా వరకు స్వాంతనపరిచింది. లక్ష్మణుడిని లోపలికి ఆహ్వానం చేసింది. లక్ష్మణుడు సుగ్రీవుని చూడగానే మళ్ళీ కోపాన్ని పొందాడు. అయ్యా, సాధారణమైన మాట కాదు. నిజానికి రావణాసురుడి చెరలో ఎంతోమంది రాక్షస యోధులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్క సుగ్రీవుడు వెళ్ళి ఎదిరించలేడుగా. వీళ్ళందరినీ ఎదిరించాలి అంటే కొన్ని వేల కోట్ల మంది సైన్యం కావాలి. ఈ సైన్యాన్ని ఎప్పటికే పురమాయించి ఉన్నాడు సుగ్రీవుడు. వస్తున్నారు వాళ్ళందరూ. నీ యొక్క పని యందు అలసత్వం ఏమీ చూపించలేదు అయ్యా అని చెప్పగానే అప్పుడు సుగ్రీవుడు మాట్లాడాడు. మాట్లాడి, లక్ష్మణ, నువ్వు అన్నావు కదా ఏమని, బ్రహ్మగ్నేచ సురాపేచ, అలాగే చోరే భగ్నవ్రతే తథా కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఏమయ్యా, బ్రహ్మహత్య చేసినవాడు, దొంగతనం చేసినవాడు, అలాగే వ్రత నియమాన్ని వదిలిపెట్టినటువంటి వాడు, సురాపానం స్వీకరించిన వాడు వాళ్ళ పాపముల యందు ప్రాయశ్చిత్తాన్ని పొందగలరేమో కానీ కృతజ్ఞుడికి నిష్కృతి అనేటటువంటిది లేదు అని నువ్వు అన్నావు. కానీ నేను కృతజ్ఞుడిని కాదు, నేను మిత్రుడి యొక్క సహాయాన్ని మర్చిపోయిన వాడిని కాదు. ఎందుకో తెలుసా, రాముడు నా యందు చేసినటువంటి సహకారం నేను మరువలేనటువంటిది. అందురా ఆయన చేసినంత సహాయాన్ని నేను తిరిగి చేయగలిగినంత సమర్థుణ్ణి కాదు. 7 తాళవృక్షాలని పెకలించి ఆ బాణంతో భూమినంతటినీ తొలిచి మళ్ళీ తన కమ్ముల పొదిలోకి చేరింది ఆయన బాణం. అతని బొటని వేలుతో దుందుబి అనేటటువంటి రాక్షసుడి అస్థిపంజరాన్ని 10 యోజనాల దూరం వైపుకు విసిరివేశాడు. ఒకే ఒక బాణంతో అసమాన ధురద్ధరుడైనటువంటి ఆ వాలి వక్షస్థలంలోకి బాణాన్ని దింపాడు. ఇది ఎవరి వల్ల అవుతుందయ్యా? సామాన్యమైన మానవుడి వల్ల అయ్యేటటువంటి పని అది. అటువంటి సహాయం చేసి ఇంత భోగాన్ని పొందేలాగా నన్ను చేసినటువంటి రాముడికి నిజానికి నేను ఎటువంటి సహాయం అంతటి సహాయం తిరిగి చేయగలనని నేను అనుకోవట్లేదు. కానీ రాముడి కార్యమునందు నేను వెనకాలని నిలబడతానని నేనేదైనా తప్పు చేసుంటే తెలిసి కానీ తెలియక కానీ రాముని యందు నేను క్షంతవ్యుణ్ణి, నన్ను క్షమించవలసింది అన్నాడు. వెంటనే ఈ మాటకి లక్ష్మణుడు చాలా స్వాంతన చెందాడు. స్వాంతన చెంది, అయ్యయ్యో అలాంటి మాట ఎందుకయ్యా, మా అన్నయ్య అయినటువంటి శ్రీరాముడికి నువ్వు ఒక్కడివి అండగా ఉంటే చాలు, ఆయన ఈ లోకాన్ని జయించగలడు, కాబట్టి నువ్వు కుడిభుజం వంటి వాడివి మా అన్నగారి అని చెప్పాడు. కాబట్టి ప్రతాపశాలి అయినటువంటి రాముడు నీ సహాయంతో రణరంగంలో శత్రువులందరినీ త్వరలోనే సంహరించగలడు, ఇందుకు ఎలాంటి సందేహము లేదు అని లక్ష్మణుడు మళ్ళీ అన్నాడు. చూడండి, కింతు శీఘ్రమితో వీర నిష్క్రామ్యత్వం మయా సహా. ఓ వీర, ఓ సుగ్రీవ, వెంటనే నువ్వు నాతో కలిసి బయలుదేరు. రామచంద్ర ప్రభువుని మనం దర్శనం చెయ్యాలి వెళ్ళి. ఎందుకంటే భార్య ఎడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖము చేత
కృషించి ఉన్నాడయ్యా మా అన్నగారు. అలాంటి నీ మిత్రుణ్ణి నువ్వు ఓదార్చాలన్నాడు. క్షణికంలో కోపం, క్షణికంలో వాత్సల్యం లక్ష్మణుడి యొక్క పరిస్థితి. అందుకనే ఆవేశాదులు అనేటటువంటి వాటిని వెంటనే పొందకూడదండి. ఆలోచించాలి, అవతల వ్యక్తి విధానాన్ని తెలుసుకోవాలి. ఇదే మాటని రాముడు మాట్లాడతాడు, తర్వాత ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. ఆయనకి అది వైభవం. అందుకనే వాగ్భూషణం భూషణం భూపసభాంతరాళమున పుష్కల వాక్ చతురత్వము ఆజి బాహాయికి అంటాడు పిల్లల పినవీరభద్రుడు. ఎంతో గొప్పగా మాట్లాడతాడు ఆ మాట. ఎందుకు అంటే నలుగురి యందు కూడా ఒక సభ యందు నిలబడి అందరినీ ఉద్దేశించి మాట్లాడడం అందరికీ వచ్చేటటువంటి విశేషం కాదు. భూప సభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వం కొంతమంది అదృష్టం, అది అందరికీ వచ్చేటటువంటిది రాదు. అందువల్ల లక్ష్మణుడు అంతటి వాడు అంతమంది ఎదురుగా మాట్లాడినప్పుడు కోపాన్ని ఆవేశాన్ని పొందేసి రెండు మంచి మాటలు చల్లార్చగానే కూర్చోబెట్టి విధానం కూడా మాట్లాడగానే మళ్ళీ చల్లారిపోయాడు. వెంటనే నువ్వు మా అన్నగారిని కలవాలయ్యా వచ్చన్నాడు. యచ్చ శోకాభిభూతస్య శృత్వా రామస్య భూషితం. శోక నిమగ్నుడై ఉన్నటువంటి రాముణ్ణి ఆయన పలుకులు విని నేను ఎంతగానో బాధ చెందాను, అందువల్ల వచ్చి నిన్ను కటువైనటువంటి మాటలన్నీ నీతో మాట్లాడాను. అలా మాట్లాడినందుకు నువ్వు నొచ్చుకోకు సుమా అంటున్నాడు. అనడం ఎందుకు, నొచ్చుకోవద్దు అనడం ఎందుకండి? మిత్రుడిగా ఉన్నవాళ్ళు, అగ్నిసాక్షిగా ఒప్పందం చేసుకున్నవాడు, అతడు యొక్క ఉద్దేశం ఏమిటో ముందు తెలుసుకోవాలి. దూతకు ఉండవలసిన లక్షణం అదే. అక్కడ లక్ష్మణుడు ఫెయిల్ అయ్యాడు దూతగా. ఏకముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన హనుమంతం స్థితం పార్శ్వే సచివన్ విధమబ్రవీత్. లక్ష్మణుడు ఇలా చెప్పగానే సుగ్రీవుడు హనుమంతుల వారిని పిలిచాడు. స్వామివారు మహేంద్ర హిమవద్ వింధ్యాత్ కైలాస శకరేషు చ. హనుమ మహేంద్రగిరి యందు హిమవత్ పర్వత ప్రాంతంలోనూ వింధ్యాచల కైలాస పర్వతాల దగ్గర మందరాచల పర్వతం దగ్గర ఉండేటటువంటి వానరాలందరినీ వేగంగా ఇక్కడికి తీసుకురావాలి. పడమట దిగ్గున సముద్రం నందు ఎల్లప్పుడూ మధ్యాహ్న సమయంలో సూర్యుడి కాంతులతో భాసిల్లేటటువంటి వానరులందరినీ కూడా ఇక్కడికి తీసుకుని రావాలి. అంజనాద్రి మీద ఉన్నటువంటి నల్లటి శరీరపు ఛాయ కలిగినటువంటి వానర యోధులందరినీ కూడా వేగంగా ఇక్కడికి తీసుకురావాలి. అంతేకాదయ్యా, సుఖభోగాలతో మునిగి ఉన్నవారిని, పనులకు ఆలస్యంగా చేయువారిని అందరినీ శీఘ్రంగా ఇక్కడికి తీసుకురండి. ఇది నా యొక్క శాసనము అన్నాడు సుగ్రీవుడు. ఇప్పటికే నలుడు వెళ్ళున్నాడు, గూఢచారులు వెళ్ళున్నారు, సైన్యాధ్యక్షులు వెళ్ళున్నారు, అందరికీ సమాచారం ఇవ్వడానికి నలుమూలలకి ప్రపంచంలో. అయితే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని నువ్వు వెళ్ళి తీసుకురా పురమాయించుకుని అని స్వామి హనుమకి ఆజ్ఞ ఇస్తున్నాడు. నా ఆధీనంలోనే వందలు వేలు కోట్లు కొలుదిగా వానరులు అన్ని దిక్కుల నుండి వెంటనే ఇక్కడికి రావాలి, ఇది నా ఆదేశం అన్నాడు. వానర దూతలు అందరూ కూడా సముద్ర తీరాలయందు, పర్వత ప్రాంతాలలోనూ, వనాలలోనూ, సరోవర ప్రదేశాలయందు నివసించేటటువంటి ఈ వానర వీరులందరినీ కూడా పిలుచుకుని వచ్చారు. రామ కార్యార్థమై కిష్కిందా నగరానికి వీళ్ళందరూ వస్తున్నారు. చూడండి, 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుండి బయలుదేరి రాముడు ఉన్నటువంటి ప్రదేశం వైపుకు వస్తున్నారు. అస్తాద్రి యందు నివసించేటటువంటి వారు మేలిమి బంగారపు దేహఛాయ కలిగినటువంటి వారు 10 కోట్ల మంది వానరులు ఆ గిరిని విడిచిపెట్టి కిష్కింద వైపు వస్తున్నారు. అంతేకాదు సింహం యొక్క జూలు వంటి వన్నె కలిగినటువంటి 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరం నుండి బయలుదేరారటండి కిష్కిందకి. అలాగే హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి ఫలమూలాలని తింటూ జీవించే 1000 కోట్ల కొలదిగా వానరులందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరారు. అంతేకాదండి, కోట్ల కొలది వానరాలు వింధ్య పర్వతం నుండి వేగంగా బయలుదేరి వస్తున్నారు. పాల సముద్ర తీరం నుండి మరికొందరు కామగమనం కలిగినటువంటి వారు వేగంగా ప్రయాణం చేయగలరు, వాళ్ళు కామ శక్తి చేత. అందువల్ల వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళ ఆహారం ఏమిటి అంటే, ఈ వానరుల యొక్క ఆహారం నారికేళ నశాశ్చైవ తేషాం సంఖ్యాన విద్యతే. కొబ్బరి ఒక్కటే తింటారట వాళ్ళు, ఇంకేమీ తినరు ఆ వానరులు. అలాంటి వానరులు
కొన్ని వేల మంది గుహల నుండి వనాల నుండి బయలుదేరి నదీ తీరాల నుంచి వస్తున్నారు. గుంపులు గుంపులుగా సూర్యకాంతుల్ని కప్పివేసేటటువంటి విధంగా అందరూ కూడా బయలుదేరి ప్రపంచంలో ఉన్న వానర మూక అంతా కిష్కిందకి బయలుదేరింది. చూడండి, ఏతు త్వరయితం జ్ఞాతా వానరాహ సర్వ వానరాన్. ఈ కపులందరినీ తీసుకురావడానికి వానర దూతలందరూ కూడా వెళ్ళి మహావృక్షాలతో నిండినటువంటి హిమోత్పర్వత ప్రాంతాన్ని దర్శించారట. అక్కడ సువాసన కలిగినటువంటి పుష్పాలని ఆగ్రాణించారు, పళ్ళుని ఆహారంగా స్వీకరించారు, అద్భుతమైన ఓషధులన్నింటినీ కూడా తనివి తీరా తిన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభువు విధించినటువంటి గడువులోపే త్వరగా కిష్కిందకి బయలుదేరారట మళ్ళీ అక్కడి నుంచి. అప్పుడు నాయన ఇప్పటికే చాలామంది చేరుతున్నారు కిష్కిందకి, చూడు ఈ వానరులందరూ అని సుగ్రీవుడు లక్ష్మణుడికి చూపించాడు. సరే నాయన, సముచితమైనటువంటి భావంతో చెప్తున్నాను, నువ్వు కనుక ఇప్పుడు కనుక నువ్వు వస్తాను అంటే వెంటనే మనం రాముడి దగ్గరికి వెళ్దాము అన్నాడు లక్ష్మణస్వామి. వెంటనే ఇద్దరూ కూడా బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి వానరుల్ని పిలిచాట సుగ్రీవుడు. పిలిచి ఉపస్థాపయత క్షిప్రం శిబికాం మమ వానరాహ, నా పల్లకిని ఇలా తీసుకురండి అన్నాడు. ఎలాంటి పల్లకీటది? బంగారపు తాపడం చేయబడినటువంటి పల్లకి అది. ఆ పల్లకీని తీసుకొచ్చారు వానరులందరూ మోసుకుంటూ. దాని మీద సుగ్రీవుడు ఎక్కి కూర్చున్నాడు. లక్ష్మణస్వామిని కూడా ఎక్కి కూర్చోమన్నాడు. ఈ వానర వీరుడైనటువంటి సుగ్రీవుడికి అటు ఇటు వింజామరలు పట్టుకుని వీస్తున్నారటండి వానరులు. పైన శ్వేతఛత్రాన్ని ఒక దాన్ని వేసి నీడగా పట్టారట. లక్ష్మణస్వామికి కూడా వింజామరలతో వీస్తున్నారు, ఆ శ్వేతఛత్రాన్ని పట్టారు. ఆ పల్లకి ముందరికి సాగుతోంది. రామచంద్ర ప్రభు ఉన్నటువంటి గుహ దగ్గరికి చేరుకుంది. గుహ దగ్గరికి చేరుకోగానే సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై రాముడు నివసించేటటువంటి ఆ పర్వత ప్రదేశానికి చేరుకుని పల్లకి దగ్గర నుండి కిందకి దిగి రామచంద్ర ప్రభు దగ్గరికి చేరుకుని నమస్కారం చేశాడు, అంజలి ఘటించాడు. తరువాత వానరులందరూ కూడా తమ రాజు ఎలా అయితే నమస్కారం చేశాడో మిగతా వానరులందరూ రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశారటండి. వారి యందు ప్రసన్నుడయ్యాడు రామచంద్ర ప్రభు. ఒక్కసారి తన దగ్గరికి తీసుకున్నట్ట ఎవరిని? మిత్రుడైనటువంటి సుగ్రీవుడు. తాను కూర్చుని, నాయనా సుగ్రీవా కూర్చోవయ్యా అని ఆసనాన్ని చూపించాడు రామచంద్ర ప్రభు. చూడండి చెప్తున్నాడు. ఇలా చెప్పగానే ప్రేమ్నాచ బహుమానశ్చ రాఘవ పరిషస్వజే పరిష్వజ్యాచ ధర్మాత్మా నిషీదేతి తతోబ్రవీత్ తం నిషన్నం తతో దృష్ట్వా క్షితౌ రామోబ్రవీద్వచ. ఎవయ్యా కూర్చో అనగానే సుగ్రీవుడు పక్కన కూర్చోకుండా రాముడి పక్కన కింద నేల మీద కూర్చున్నాడు. స్వామి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత రామచంద్ర ప్రభు చెప్తున్నాడు సుగ్రీవుడితో, లక్ష్మణుడు మాట్లాడే మాటకి రాముడు మాట్లాడే మాటకి తేడా చూడండి. ధర్మమర్థంచ కామంచ ఎస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీరా సరాజా హరిసత్తమ. ధర్మార్థ కామములనేటటువంటివి మూడు ఉన్నాయే, ఈ మూడు కూడా తగిన సమయాన్ని వాటికి నిర్ణయం తీసుకుని వాటిని తగిన సమయాలను నిర్ణయించుకుని వాటికి అనుగుణంగా రాజనేవాడు ప్రవర్తించాలి. డబ్బు సంపాదనకి ఉపయోగించే కాలం ఒకటి ఉంటుంది, ధర్మమైన నిర్ణయాలు చేసే సమయం ఒకటి ఉంటుంది, కామోపభోగాలు అనుభవించే సమయం ఒకటి ఉంటుంది. ఎంతటి ప్రభువైనా ఈ నిర్ణయాన్ని కాలానుగుణంగా నడపాలి. అది తెలిసుండాలి రాజుకనేటటువంటి వాడికి సుగ్రీవ. అంతేకాదు ఈ ధర్మ అర్థ కామాల్ని విస్మరించి కేవలం కామానికే అవసుడైపోయిన వాడు ఉంటాడే రాజు, వాడిని చూసి ప్రజలు దూషిస్తారయ్యా. ఇది గుర్తుపెట్టుకో. వాడు ఎలాంటి వాడు అంటే నిజానికి హిత్వా ధర్మతథార్థంచ కామం యస్తు నిషేవతే సా వృక్షాగ్రే యదా సుప్త పతిత ప్రతిబుధ్యతే.
కేవలం కామానికే వసుడైపోయినటువంటి పురుషుడు వృక్షం యొక్క పై భాగం దాకా ఎక్కి చిటారు కొమ్మ వరకు ఆ కొమ్మ మీద కూర్చుని నిద్రపోతున్న వాడితో సమానము. వాడు ఎప్పటికైనా నేల మీద పడి నడుము విరగొట్టుకుంటాడు. నడుము విరగొట్టుకున్నాగా కానీ వాడి కళ్ళు తెరుచుకోవయ్యా. కాబట్టి అంతటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పటి వరకు. జాగ్రత్త వహించాలి. కాబట్టి ఓ సుగ్రీవ, ధర్మార్థ కామాలని ఆచరించేటటువంటి వాడు రాజు ధర్మఫలాలన్నింటినీ కూడా అనుభవించగలుగుతాడు, దానికి యోగ్యుడవుతాడు. శత్రువుల్ని సంహరించడంలో సమర్థుడమైనటువంటి ఓ వానరరాజా సుగ్రీవ, ఇక సీతాన్వేషణకు పూనుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ విషయాన్ని గూర్చి నీ సహచర మంత్రులతో బాగా ఆలోచించు. ధర్మంగానే మాట్లాడతాడండి రాముడు. ధర్మం చెప్పాలి కాబట్టి, స్నేహితుడు కాబట్టి, ఆలస్యం చేసి ఉన్నాడు కాబట్టి, నువ్వెందుకు లేటుగా వచ్చావు, సరి అయిన సమయానికి ఎందుకు రాలేదు, ఈ మాటలు ఏం లేవు రాముడి దగ్గర. రాజనేవాడు ఈ మూడింటిని ఎరిగి ధర్మార్థ కామాలని సరి అయిన కాలంలో నిర్ణయాలు తీసుకోకపోతే నువ్వే ఇబ్బంది పడతావురా అన్నట్టుగా హెచ్చరించారంతే. ఇప్పుడు సీతాన్వేషణకి ఏమిటి, నీ మంత్రులతో ఏమైనా చర్చించావా? చర్చించన్న అడిగారు. అడిగితే ప్రనిష్ట శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయ. సుగ్రీవుడు నమస్కారం చేసి రామచంద్ర ప్రభువుకి, మహాబాహో రామా, నువ్వు అందరి యందు శ్రేష్ఠుడి, నీతో చెలిమి ఏర్పడడం అనేటటువంటిది ఉందే స్నేహం, ఈ వానర రాజ్యం అనేటటువంటిది నాకు లభించింది. దానివల్ల కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి నేను పోగొట్టుకుని ఉన్నాను చాలా కాలం. నీ అనుగ్రహం వల్ల నాకు మళ్ళీ అవన్నీ లభించాయి. మీ తమ్ముని తోడ్పాటు చేత నీ వల్ల నాకు ఇవన్నీ లభించాయి శాశ్వతంగా, ఏదో వచ్చి వెళ్ళిపోయేలాగా కాదు. మేలు చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యని వాడు అధర్మాత్ముడు, మానవాధముడు. అయ్యా, కాబట్టి నేను నా కార్యక్రమమునందు నేను కృతకృత్యుడనై ఉన్నాను అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే వందల కొలదిగా కలిగినటువంటి ఈ వానర ప్రముఖులందరూ కూడా ఈ భూమండలంలో కలిగినటువంటి బలశాలులైనటువంటి వానరులందరినీ కూడా నేను రాజాజ్ఞని ఇచ్చి ఇక్కడికి రమ్మని ఆజ్ఞ వేశాను ఇప్పటికే. కాబట్టి వాళ్ళందరూ నా ఆహ్వానాన్ని మన్నించి చాలామంది వస్తున్నారు చూడు కావస్తే. వీళ్ళే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వానరులందరినీ ఇక్కడికి రమ్మన్నారు. ఇందులో భయంకరమైనటువంటి బల్లూకములు ఉన్నాయి, కొండముచ్చులు ఉన్నాయి, వానరాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎలాగా వృక్షాశ్చ వహితాసుర గోలాంగూలాశ్చ రాఘవ కాంతార వనదుర్గాణం అభిజ్ఞాం ఘోరదర్శన దేవ గంధర్వపుత్రాశ్చ వానరాహ కామరూపిణ. వీళ్ళందరూ దేవతల యొక్క గంధర్వుల యొక్క అంశల చేత భూమి మీద జన్మించినటువంటి వారు, సాధారణమైన వానరాలు కాదు. అందువల్ల ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క ప్రాణికోట్లని కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భూమి మీదకి భగవంతుడు సృష్టిస్తాడు. అలా సృష్టించబడినటువంటి ఎన్నో జాతులు, ఎన్నో వన్యప్రాణులు అంతరించిపోయాయి. నిజానికి రామాయణంలో చూపబడినటువంటి చాలా వన్యప్రాణులు ఇప్పుడు మనకు కనిపించవు. ఆ శక్తివంతమైనటువంటి మృగాలు, వానరులు, భల్లూకాలు దేవప్రేరితములుగా ఉన్నత లోకాల నుంచి తేజస్సుతో భూమి మీదకి వచ్చి కొంతకాలం నడిచే మళ్ళీ వారి పని అయిపోయిన తర్వాత తీసుకుపోతాడు భగవంతుడు. ఎంతసేపు అండి, మానవుడి మనుగడ కూడా అంతేనండి భూమి మీద, గుర్తుపెట్టుకో. అందుకనే మానవుడి మనుగడ కొనసాగాలి అంటే అది ధర్మం ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఒకసారి పూర్తిగా ధర్మం లుప్తమైపోతే మానవ జాతి కూడా నశించిపోతుంది. ఎందుకు? వాడికి వేరే శిక్ష అక్కర్లేదు, భగవంతుడు ప్రకృతి రూపంలోనే శిక్షిస్తాడు. కాబట్టి ధర్మం ప్రదానం చేసుకున్నంతకాలం ఎవరికీ కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవగంధర్వుల యొక్క అంశలతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఈ వానరులు తమ తమ సైన్యాలతో కూడుకున్నటువంటి వారై ఇక్కడికి వస్తున్నారు, దారిలో ఉన్నారు. వీరందరూ కూడా అరణ్యాలలోనూ వనదుర్గాల్లోనూ
నివాసం ఉండేటటువంటి వారు, ఆ ప్రదేశాలు తీరుతెన్నులు అన్నీ తెలిసినటువంటి వారు, కామరూపులు. వాళ్ళు ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపాన్ని పొందగలరు. అయ్యా, నా యందు శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వారు త్వరలోనే ఇక్కడికి చేరుకోగలరన్నాడు. సుగ్రీవుడు సీతాన్వేషణకై చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా గమనించారు రామచంద్ర ప్రభు. చాలా ఆనందించారు, వికసించాయి కళ్ళు రెండూ కూడా. వెంటనే తన ఎదుటే అంజలి ఘటించి నమస్కారం చేస్తున్నటువంటి వానరేంద్రుడైనటువంటి సుగ్రీవుణ్ణి ఒక్కసారి గాఢంగా కౌగిలించుకున్నారట రామచంద్ర ప్రభు. బాహుభ్యాం సంపరిష్యజ్య ప్రత్యువాచ కృతాంజలి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నాయన సుగ్రీవ, నువ్వు నాకు తోడుగా ఉంటే కనుక నేను రణరంగంలో శత్రువులందరినీ అవలీలగా జయించగలను. నువ్వు నాకు ప్రాణమిత్రుడి వంటి వాడివి, కాబట్టి నువ్వే నాకు సహాయపడాలి అని రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో విన్నవించాడు. నేను దుష్టుడైనటువంటి ఈ రావణాసురుణ్ణి నా వాడి అయినటువంటి బాణాలతో త్వరలోనే సంహరించాలి. కాబట్టి ఇలా పలుకుతూ ఆజ్ఞ ఇస్తూ ఉండగా సుగ్రీవుడికి ఆకాశంలో సూర్యుడి యొక్క వేడి కిరణ కాంతులు కప్పివేసాయిట. ఒక్కసారి చీకట్లు అమ్ముకున్నాయి, ఒక్కసారి అన్ని చోట్ల కూడా తుమ్ములన్నీ కూడా రేగాయిట. అన్ని దిక్కుల నుండి కూడా చీకట్లు అలుముకున్నాయి. కొండలు, వనాలు, అరణ్యాలు, ఆఖరికి భూమి అంతా కూడా ఒకసారి కంపించిందిట, ఊగిందిట. అప్పుడు వాడి అయినటువంటి దంతాలతో బలశాలులైనటువంటి మదపుటేనుగుల వలె కల్పిస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వానర సైన్యం ఇసుక వేస్తే రాలనంతగా భూమి మీదంతా వ్యాపించేసిందిటండి. రామచంద్ర ప్రభు చూస్తూ ఉండగానే అన్ని దిక్కుల నుంచి వానర సమూహాలు, సైన్యాలు, ఆ మిలిటరీ, ఆ ఫోర్స్ అంతా కూడా దిగిపోయింది సుగ్రీవుడిది. ఒక్కసారి కనుచూపు మేరలో అందరూ కోట్ల కొలదిగా వానర సైన్యం, పర్వతాలు, కొండలు, సరస్సులు, వనాలు ఏమీ కనిపించట్లేదు. అన్నిటా కూడా నిండిపోయారట ఈ వానర వీరులందరూ కూడా. రామచంద్ర ప్రభు వాళ్ళందరికేసి ఆశ్చర్యంగా చూశారు. నదేయై పార్వతీయైశ్చ సాముద్రైశ్చ మహాబలై. నది, సముద్ర తీరాల యందు, పర్వత, వన ప్రదేశాల యందు నివసించే మహాబలుశాలులైనటువంటి వానరులందరూ అక్కడికి చేరుకున్నారటండి. చూడండి, ఎవరెవరు ఎంతమంది వానరులను తీసుకొచ్చారు. ఇప్పుడు సేనానాయకులందరూ వచ్చి చేతులు కట్టుకున్నారు ఎవరి దగ్గరికి? సుగ్రీవుడి దగ్గరికి. అయ్యా, ఎవరెవరు ఎంతమందిని తీసుకొచ్చారు లిస్టు చెప్పమన్నాడు. లిస్టు చెప్పమనగానే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, శతవలి అనేటటువంటి వానర వీరుడు వచ్చాడండి, సేనానాయకుడు. 10,000 కోట్ల మంది అనుచరులను వెంట పెట్టుకుని వచ్చాడు. తారకి తండ్రి అయినటువంటి సుషేనుడు అనేటటువంటి వానర వీరుడు వచ్చాడు. ఈయన కొన్ని కోట్ల మందితో వెనకాల సైన్యంతో వచ్చాడు. ఇక సుగ్రీవుడి భార్య రుమ యొక్క తండ్రి 1000 కోట్ల మంది వానరాలను వెంట పెట్టుకుని వచ్చాడు. ఆంజనేయ స్వామి వారు హనుమంతుడి యొక్క తండ్రి కేసరి, ఈయన 1000 కొలది వానర సైన్యంతో ఇక్కడికి చేరుకున్నాడు. కొండముచ్చులు కన్నింటికీ కూడా ప్రభు ఎవడు? గవాక్షుడు. ఈ గవాక్షుడు 1000 కోట్ల మంది కొండముచ్చుల్ని వెంట వేసుకుని వచ్చాటండి. ధూమ్రుడు అనేటటువంటి బల్లూక నాయకుడు, జాంబవంతుడి యొక్క అన్నగారు, ఈయన 2000 కోట్ల మంది బల్లూకాలని వెనకాల వేసుకుని వచ్చాటండి. చూడండి, పనసుడు అనేటటువంటి ఆయన మహాపర్వత సన్నిభాకారంలో భయంకరాకారం కలిగినటువంటి 3 కోట్ల మంది వానరుల్ని వెనకాల పెట్టుకుని వచ్చాట. అంతేకాదు, నీలుడు అనేటటువంటి ఆయన కాటుక కొండ వంటి 10 కోట్ల మంది వానరాలను వెనక్క పెట్టుకుని వచ్చాట. గవయుడు 5 కోట్ల మంది వానరాలను వెనకాల వేసుకుని వచ్చాడు. దరీముఖుడు 1000 కోట్ల మంది వానరాలను తీసుకుని వచ్చాడు. అశ్వినీ దేవతాంశులైనటువంటి మైందుడు, ద్వివిధుడు అనేటటువంటి వానరాలు 1000 కోట్ల మంది వానరాలని వెనకాల పెట్టుకుని వచ్చారు. ఇక గజుడు 3 కోట్ల మంది వానరాలను వెనకాల పెట్టుకుని వచ్చాడు. బల్లూక ప్రభు అయినటువంటి జాంబవంతుడు సుగ్రీవుడికి అతి సన్నిహితుడైన ఇతను 10 కోట్ల మంది బల్లూకాలను వెనక పెట్టుకుని వచ్చాడు. బలపరాక్రమాలు కలిగినటువంటి రుమన్వంతుడు అనేటటువంటి వానర వీరుడు 100 కోట్ల వానరాలని వెనకాల వేసుకుని వచ్చాడు. గంధమాదనుడు అనేటటువంటి వాడు కోటాను కోట్ల మంది వానరాలను వెంట పెట్టుకుని వచ్చాటండి. అంగదుడు తన తండ్రి అయిన వాలిలాగా చాలా పరాక్రమవంతుడు. 1000 పద్మముల 100 శంకుల సంఖ్యలతో కూడుకున్నటువంటి వానరాలతో వెనకాల వేసుకొచ్చాట.
అంగదుడి పరివారం అదంతా కూడా. ఇక తారుడు అనేటటువంటి ఆయన 5 కోట్ల మంది వానరాలతో వచ్చాట. ఇంద్రజానువు అనేటటువంటి ఆయన 11 కోట్ల మంది వానరాలతో వచ్చాడు. రంభుడు అనేటటువంటి ఆయన కోట్ల కొలది వానరాలతో వచ్చాడు. వీరుడు బలశాలి వానర నాయకుడు అయినటువంటి దుర్ముఖుడు వానర ప్రముఖుడు 2 కోట్ల మంది వానరాలతో వచ్చాడు. కైలాస శిఖరం వలె ఉన్నతులు, శత్రువులకు భయాన్ని కలిగించేటటువంటి వారు, పరాక్రమశాలులైనటువంటి 1000 కోట్ల మంది వానరుల్ని హనుమంతుడు తీసుకొచ్చాటండి ఆంజనేయ స్వామి వారు. అంతేకాదు నలుడు వృక్షాలపై నివసించేటటువంటి కోట్ల కొలది వానరాలతో కూడా అక్కడికి వచ్చాట. దధీముఖుడు, ఈ దధీముఖుడు అనేటటువంటి వానర వీరుడు 10 కోట్ల మంది వానరాలతో అక్కడికి వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రంహుడు ఇంకా చాలా కామరూపులైనటువంటి వానరులు పర్వతాలతో వనాలతో కూడుకున్న సమస్త భూమండలాన్ని కూడా గాలించి అసంఖ్యాపరులైనటువంటి వానరులందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చారు. లెక్కించడానికి వీలు లేకుండా ఉందిట ఈ వానర సైన్యం అంతా కూడా. ఇలా నిండిపోతే సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీ వానరులందరినీ కూడా వనాల దగ్గర, సరస్సుల దగ్గర, పర్వతాల మీద ఎక్కడ మీ సైన్యాన్ని, మీ గుంపుల్ని ఒక చోట గుర్తుగా నిలబెట్టుకోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఇలా అందరినీ వేరువేరుగా గుంపులుగా నిలబెడితే ఎవరి బలం ఏమిటో అందరికీ తెలుస్తుంది, తెలుసుకోవడానికి వీలవుతుందన్నాడు. ఓ ప్రభు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడు వెంటనే, అయ్యా శక్తిశాలులకు వానరులందరూ ఇక్కడికి వచ్చి నిలబడ్డారు వారి వారి ప్రదేశాల్లో. రామ, ఈ వానరులు శత్రువులపై లంఘించి వారిని హతమార్చడంలో ఖ్యాతికెక్కినటువంటి వారు. అంతేకాదు బలశాలులు, రణరంగమునందు అలసట అనేటటువంటిది వీరికి తెలియదన్నాడు. అలాంటి వానరులు రండి వీళ్ళందరూ కూడా. అంతేకాదు సాటిలేని పరాక్రమం కలిగినటువంటి వారు, కార్యశూరులయ్య. ఓ నరోత్తమ, ఓ రామ, వేల సంఖ్యలో ఉన్న నిరుపమాన పరాక్రమవంతులైనటువంటి ఈ సైనికులతో ఈ వానర ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏది ఇస్తే ఆజ్ఞ దాన్ని శిరసా వహిస్తారన్నాడు. రావణుడిపై యుద్ధానికి వెళ్ళడానికి ఇది తగిన సమయం అని నువ్వు కనుక అనుకుంటే ఇప్పుడే చెప్పు, ఇదంతా నీ సైన్యమే, ఇది నీ ఆధీనంలో ఉన్నది అని నువ్వు భావన చేయి, తగిన రీతిగా మమ్మల్ని ఆజ్ఞాపించు అని కోరుకున్నాడు సుగ్రీవుడు. వెంటనే రామచంద్ర ప్రభు అన్నారు, తథాపితు యథాతత్వం అజ్ఞాపయితుమర్హసి. అయ్యా మీ ఇష్టానుసారం మమ్మల్ని ఆజ్ఞాపించు అంటే గాఢంగా కౌగిలించుకున్నట్టు మళ్ళీ ఇంకోసారి సుగ్రీవుడిని రామచంద్ర ప్రభు కౌగిలించుకుని, నాయన జ్ఞాయతాం మమ వైదేహి యది జీవతి వనవ. అసలు ముందు సీతాదేవి బ్రతికి ఉన్నదా లేదా ఇది తెలుసుకోవాలి. కాబట్టి సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ. రావణాసురుడి నివాసం ఎక్కడ, సీతాదేవిని దాచిపెట్టి ఉంచినటువంటి ప్రదేశం ఎక్కడ, ఒకవేళ నిజంగా వాడు దాచిపెట్టాడా లేకపోతే చంపేశాడా, ఆవిడ బ్రతికి ఉందా లేదా, ఈ విషయాలన్నీ ముందు నాకు తెలియవలసి ఉన్నది. అలా తెలిస్తే కానీ నేను తర్వాత నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. నాహం అస్మిన్ ప్రభు కార్యే వానరేషాస లక్ష్మణ త్వమస్య హేతు కార్యశ్చ ప్రభుశ్చ ప్లవగేశ్వర. నేను లక్ష్మణుడు ఇద్దరం కలిసి సీతాదేవి ఎక్కడ ఉన్నది అని కనిపెట్టడం అనేటటువంటిది ఉందే, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలా కనిపెట్టడానికి వీలుగా నీ సహాయం నాకు కావాలి, నీ సైన్యం మాకు ఉపయోగపడాలి. కాబట్టి నీ సైన్యాన్నంతటినీ కూడా ఈ ప్రపంచం నలుదిక్కులకి పంపించి రావణాసురుడి యొక్క నివాస స్థానము, సీతమ్మ తల్లి యొక్క జాడ ముందు తెలుసుకునేలాగా ప్రయత్నం చేయమన్నాడు. నీ అనుచరుల్ని ఆజ్ఞాపించమన్నాడు. వెంటనే నమస్కారం చేశాడండి సుగ్రీవుడు. నమస్కారం చేసి ఏవముక్తస్తు సుగ్రీవో వినతాం నామ యోదపం అబ్రవీద్ రామ సాన్నిధ్యే లక్ష్మణశ్చాచ ధీమత. వినతుణ్ణి పిలిచాట వెంటనే సుగ్రీవుడు. పిలిచి, అతడు చాలా బలశాలి యోధపతి, వేల కొలదిగా గల వానరాల్ని వెంట పెట్టుకుని వచ్చినటువంటి వాడు. నాయన, నువ్వు నీ పరివారాన్నంతటినీ కూడా వెంట పెట్టుకుని కొండలతో కోనలతో అరణ్యాలతో నిండి ఉన్నటువంటి ఈ తూర్పు దిక్కు నుంచి బయలుదేరవయ్యా. అంటే వీళ్ళందరూ సెంటర్ పాయింట్ ఏం చేసుకున్నారట అంటే అండి, వింధ్య పర్వతం దగ్గర శరద్వతి అనేటటువంటి నది ప్రవహిస్తుంది, దాన్ని సెంటర్ పాయింట్ చేసుకున్నారు మా భారతదేశంలో.
దాన్ని సెంటర్ పాయింట్ చేసుకుని అక్కడి నుంచి తూర్పుకు వెళ్ళవలసిన వానరాలు, వెతకవలసిన వానరాలు, తూర్పు వైపు ఎంతవరకు వెళ్ళి వెతకాలి వీళ్ళందరూ కూడా ఆ వెతకవలసిన ప్రదేశాలన్నింటి గురించి చెప్తున్నాడు సుగ్రీవుడు. ఈయన గొప్పదైనటువంటి ఒక రూట్ మ్యాప్ అట్లాస్ ఇచ్చాడండి ఈ వానరులందరికీ కూడా. దీని మీద సుగ్రీవుడు చెప్పిన రూట్ మ్యాప్ మీద ఇప్పటికీ రీసెర్చ్లు జరుగుతున్నాయి, మీకు తెలుసో తెలియదు. ఇప్పటికీ ఆ రూట్ అంతా కూడా ఉన్నపడంగా ఉన్నది. అలాగా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఏ విధమైనటువంటి శాటిలైట్లు కానీ ఏ విధమైనటువంటి పరికరాలు లేనప్పుడే భూమిని ఆశాంతము కూడా కనుగొన్నటువంటి వారు, తిరిగినటువంటి వారండి వీళ్ళందరూ. కాబట్టి తూర్పు వైపుకు వెళ్తే ఏవేవి వస్తాయో చెప్తున్నాడు ఇక్కడ సుగ్రీవుడు. సీతాదేవి జాడని, రావణాసురుడి యొక్క నివాస స్థలాన్ని పసిగట్టడం కోసం మీరందరూ పర్వత శిఖర ప్రాంతాలని, వనాలని, నదీ తీరాలని చాలా బాగా వెతకాలయ్యా. నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశకీం తథా కాళిందీం యమునాం రమ్యాం యమునాంచ మహాగిరి. మీరు తూర్పు వైపుగా వెళ్తూ ఉంటే గంగా నది దగ్గర, సరయూ నది దగ్గర, కౌశకీ నది దగ్గర, యమునా నది దగ్గర, అలాగే యమునగిరిని, సరస్వతి, సింధు మొదలైనటువంటి జలముల యొక్క ప్రదేశాల్లోనూ, శోణ మహిపర్వతముల దగ్గర, వనముల మధ్యలోనూ మొదలైనటువంటి నదీ తీరాల దగ్గర కూడా విడిచిపెట్టకుండా సీతాదేవి జాడ గురించి వెతకండి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోశల, మగధ మొదలైనటువంటి రాజ్యాలన్నింటినీ కూడా వెతకండి. పుండ్ర, వంగ అంటే బంగ్లాదేశ్, పుండ్ర, వంగ, కోశకార, భూటాన్ మొదలైనటువంటి పట్టణాలన్నింటినీ కూడా వెతకండి. వెండి గనులు కలిగినటువంటి భూములు ఈ ప్రదేశాలన్నింటినీ కూడా వెతకమన్నాడు. దశరథుడి యొక్క కోడలు, రాముడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని గాలించండి. అంతేకాదు ముందరికి వెళ్తే మీకు సముద్రాలు వస్తాయి. సముద్రాల్లో ఉండే పర్వతాలని, ద్వీపాలని, అంటే అండమాన్ నికోబార్, థాయిలాండ్, అలాగే ఫిలిప్పైన్స్ ఇలాంటి అన్నిటి ద్వీపాల్లోనూ వెతకమంటున్నాడు. చూడండి, సముద్రాల్లో ఉండే పర్వతాలని, వాటి మధ్య కలిగిన ద్వీపాల యందు, నగరాల యందు, మందరాచల శిఖరం మీద గ్రామాల్లో నివసిస్తున్న జనులందరినీ కూడా విచారించండి. వారిలో కొంతమందికి చెవులు ఉండవు, కొందరికి పెదవులు చెవుల వరకు కూడా వ్యాపించి ఉంటాయి, కొందరికి ముఖాలు అయోమయమైనటువంటి భీతిని కల్పిస్తూ ఉంటాయి, ఒకే ఒక్క పాదం కలిగిన వాళ్ళు కనిపిస్తారు. అలాంటి వాళ్ళందరినీ మీరు గాలించి వెతకండి. బలశాలులు, నరమాంస భక్షకులు, కిరాతులు, చెవులను కప్పి ఉండేటటువంటి కేశములు కలిగినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇప్పటికీ మీరు థాయిలాండ్ వైపుకు వెళ్తే చాలామందికి చెవులు కింద వరకు వేలాడుతూ ఉంటాయి. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. కొంతమంది పెదాల దగ్గర ఇక్కడ పెద్ద పెద్ద రింగులు వేయించుకుని వాటిని చెవుల కింద మార్చుకుంటారు. ఈ సాంప్రదాయం ఉన్నటువంటి జాతులు వారు చాలామంది ఉన్నారండి ఇప్పటికీ కూడా. అలాంటి జాతుల వారు అప్పటి నుంచి ఉండేవారు. అది చెప్తున్నాడు ముందుగా. వాళ్ళందరి దగ్గర కూడా వెతకండి. వాళ్ళు కిరాతులు, వాళ్ళు కేవలం ద్వీపాల్లో నివసిస్తూ సముద్రాల్లో దొరికేటటువంటి పచ్చి చేపల్ని మాత్రమే తింటూ బతుకుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర అంతా కూడా మీరు వెతకాలి. వారు భయంకరాకారులు, నరవ్యాఘ్రములలాగా కనిపిస్తారు. వాళ్ళు నివాస స్థానాలన్నింటి దగ్గరికి వెళ్ళి వానరులందరూ కూడా సీతాదేవి యొక్క ఆచూకుని, రావణాసురుడి యొక్క నివాస స్థలాన్ని వెతకాలన్నాడు. అది దాటి కొంచెం ముందరికి వెళ్తే మీకు యవద్వీపం వస్తుంది. జావా ద్వీపం అని పిలుస్తారు ఇప్పుడు. దీన్ని యవద్వీపం అంటారు. ఆ యవద్వీపం దగ్గర వెతకండి. అది రత్నములు రాశిగా పొందినటువంటిది. 7 ఖండాలుగా విభజించబడి ఉంది. దాని చుట్టూ కూడా సముద్రం కొండలు ఆవరించి ఉన్నాయి. నావల ద్వారా కానీ లంఘించి కానీ మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత ఆ జావా ద్వీపం దాటి ముందరికి వెళ్తే సువర్ణ ద్వీపము అని ఉంటుంది, బర్మా. ఈ సువర్ణ ద్వీపం దగ్గరికి వెళ్ళండి. సువర్ణ ద్వీపం వెతికిన తర్వాత కొద్దిగా ముందరికి వెళ్తే రూప్యక ద్వీపం వస్తుంది. ఈ రూప్యక ద్వీపాన్నే థాయిలాండ్ అని పిలుస్తున్నారు. ఈ రూప్యక ద్వీపాన్ని వెతకండి. అది దాటి కొంత ముందుకు వెళ్తే మీకు బంగారు వెండి గనులకు నెలవైనటువంటి యవద్వీపాన్ని దాటిన తర్వాత శిశిరము అనేటటువంటి పర్వతం వస్తుంది. ఇది సింగపూర్ అని పిలువబడుతోంది ఇప్పుడు. ఈ శిశిరం అనేటటువంటి ద్వీపాన్ని వెతకండి. ఈ పర్వతాన్ని, దాని శిఖరములు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. దేవతలు, దానవులు అతడు నివసిస్తూ ఉంటారు, విహరిస్తూ ఉంటారు. ఈ ద్వీపానికి సంబంధించినటువంటి గిరిదుర్గాలయందు, శలయేళ్ల సమీపాల్లోనూ, వనములలోనూ సీతాదేవి యొక్క జాడ గురించి వెతకండయ్యా
అని చెప్పాడు. ఇక సముద్రాన్ని దాటి అవతల తీరానికి వెళ్తే షోణా నదం అనేటటువంటిది కనిపిస్తుంది. అది చాలా లోతైనది, ఎరుపైనటువంటి జలాలతో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశము సిద్ధులు చారణులు మొదలైన వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ షోణానదం యొక్క తీరములందు చిత్ర విచిత్రములైనటువంటి రమ్యమైనటువంటి వనాలు ఉంటాయి. అందు సీతాదేవి జాడ గురించి, రావణాసురుడి జాడ గురించి వెతకండి. పర్వతాల నుండి ప్రవహించేటటువంటి నదుల్ని వెతకండి. మనోహరమైనటువంటి ఉద్యానవనాల్ని, చక్కటి గుహల్ని, పర్వతాల్ని, వనాల్ని పూర్తిగా వెతకండి. షోణానదాలని అన్వేషించి ముందుకు వెళ్తే ఇక్షు సముద్రం కనిపిస్తుంది. దీన్నే సౌత్ చైనా సీ అని పిలుస్తారు. చైనాకి దక్షిణం వైపు ఉన్న సముద్ర భాగాన్ని దాన్ని ఇక్షు సముద్రం అని పిలుస్తారండి. ఈ ఇక్షు సముద్రాన్ని వెతకమన్నాడు. అది తీవ్రమైన ఘోషతో కనిపిస్తూ ఉంటుంది. ఈ సముద్రాన్ని వెతికిన తర్వాత ఇక్కడ సముద్రంలో ఉన్న ద్వీపాలన్నింటినీ వెతకమన్నాడు. ఈ ఇక్షు సముద్రమునందు మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు. తమ ఆకలి తీర్చుకోవడం కోసం నిరంతరము కూడా ప్రాణుల యొక్క నీడల్ని గ్రహించి కిందకి లాగుతారు. అలాంటి వాళ్ళు ఉంటారయ్యా. వాళ్ళకి బ్రహ్మగారి యొక్క వరం ఉన్నది, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, లేకపోతే మీ నీడను పట్టుకుని సముద్రంలోకి లాగేస్తారు. అంతేకాదు అక్కడి నుంచి ఇక్షు సముద్రం నల్లని మేఘం వలె కనపడుతూ ఉంటుంది. దానిలో భయంకరమైన పెద్ద పెద్ద సర్పాలు నివసిస్తూ ఉంటాయి. మీరు యుక్తితో చాకచక్యంగా ఈ ఇక్షు సముద్రాన్ని దాటాలి. దాటిన తరువాత మీకు లోహితము అనేటటువంటి మధు సముద్రం యొక్క తీరానికి మీరు చేరతారు. ఈ మధు సముద్రమే చైనాకి ఈస్ట్ భాగంలో ఉన్నటువంటి సముద్రం. ఈస్ట్ చైనా సీ అని పిలుస్తారు దీన్ని. అయితే ఈ మధు సముద్రానికి మీరు చేరుకుంటారు. ఇక్కడ బురుగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. శాల్మలీ వృక్షాలు అంటారు దీన్ని. అందువల్ల దీనికి శాల్మలీ ద్వీపము అని పేరు వచ్చింది. దీన్ని తైవాన్ అంటున్నారు ఇప్పుడు. ఈ శాల్మలీ ద్వీపంతో కూడుకున్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా వెతకమన్నారు. ఇది మహాద్వీపము. అది వెతికిన తర్వాత వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడి యొక్క భవనం అక్కడికి మీకు కనిపిస్తుంది. ఈ భవనం విశ్వకర్మ చేత నిర్మించినటువంటిది. కైలాస శిఖరం వలె ఉన్నతంగా కనిపిస్తుంది. వివిధ రత్నకాంతులతో మిరుమిట్లు కలుపుతూ కనిపిస్తుందయ్యా. ఈ శాల్మలీ ద్వీపం నందలి గిరి శిఖరాలన్నీ ఎందు మందేహులు అనేటటువంటి రాక్షసులు వేళ్లాడుతూ ఉంటారు. రక్తాన్ని పీల్చగలిగేటటువంటి గబ్బిలం జాతికి చెందినటువంటి రాక్షసులండి వీళ్ళు తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటారట అక్కడ. కాబట్టి వాళ్ళు పర్వత ప్రమాణాకారాల్లో మహాకాయులుగా కనిపిస్తూ ఉంటారు, భయంకరంగా ఉంటారు. వారు నిత్యము కూడా సూర్యోదయ సమయంలో ఊర్ధ్వముఖులై భాస్కరుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తారు. అంతేకాదు ఆ సందర్భంలో సూర్యుడి యొక్క కిరణాల తీవ్రతకి గాయత్రీ మంత్ర జపాలకి ద్విజులిచ్చేటటువంటి అర్ఘ్య పాద్యాదులు మొదలైనటువంటి వాటికి దెబ్బతిని నిహతులై ఆ యొక్క మందేహులు అనేటటువంటి రాక్షసులు ఈ సముద్రంలో పడిపోతారయ్యా. వాళ్ళకి సూర్యుడు పైకి వస్తే వాళ్ళు చూడలేరు, వెంటనే వాళ్ళు ఎగరలేకుండా సముద్రంలో పడిపోతారు. అంతేకాదు ఈ యొక్క రాక్షసులు అంశ రూపాలని పొంది పీడిస్తూ ఉంటారు జనాల్ని. ఆ సూర్యుడి యొక్క కిరణాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమిటి అంటే ఇక్కడ ఋత్విక్కులు బ్రాహ్మణులు ఇచ్చేటటువంటి అర్ఘ్యప్రదానాల వల్ల వాళ్ళు ఆ యొక్క శక్తికి తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. ఆ విషయాన్ని చెప్పారు. కాబట్టి వాళ్ళు సముద్రంలో పడిపోతూ ఉంటారు. మరలా ఉజ్జీవితులై శిఖరాల మీదకి సాయంత్రం అవ్వగానే మళ్ళీ పైకి చేరుకుంటారు. వాళ్ళు ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళనందరినీ కూడా చూడండి. ఆ తర్వాత ముందరికి వెళ్తే గురుత దది సముద్రాలు మీకు కనిపిస్తాయి. అందు సీతాదేవి కోసం వెతకండి. అక్కడి నుండి ముందుకు సాగిపోతే క్షీరోదము అనే సముద్రం మీకు కనిపిస్తుంది. ఇది నార్త్ పసిఫిక్ ఓషన్. ఈ యొక్క క్షీరోదం అనేటటువంటి సముద్రం ఇక్కడ తెల్లని మేఘాలతో విలసిల్లుతూ కనిపిస్తుంది. ఈ సముద్రం తరంగాలతోనూ ముత్యాల హారాల వలె మెరస్తూ కనిపిస్తుంది. ఈ సముద్రం మధ్య భాగంలో వృషభము అనేటటువంటి తెల్లటి మహాపర్వతం ఒకటి ఉన్నదయ్యా. ఈ వృషభము అనేటటువంటి పర్వతం అన్ని వైపుల నుండి చాలా వృక్షాలతో దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి వికసించిన పూలతో శోభిల్లుతూ ఉంటుంది, పరిమళిస్తూ ఉంటుంది. అక్కడే వృషభగిరి మీద సుదర్శనము అనే పేరు కలిగినటువంటి ఒక సరస్సు ఉన్నది. ఈ సరోవరం వెండి వలె తెల్లటి కాంతుల్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవతలు, చారుణులు, యక్షులు, కిన్నెరలు, అప్సరసలతో కూడి సంతోషంతో జలవిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్షీర సముద్రాన్ని దాటి కొంత దూరం ముందరికి వెళ్తే
స్వచ్ఛమైన మధుర జలాలు కలిగినటువంటి ఒక మహాసముద్రం కనిపిస్తుంది. దీన్నే సీ ఆఫ్ జపాన్ అంటారు. ఈ సముద్రాన్ని కనిపిస్తుంది. ఇక్కడ ఔర్వుడు అనేటటువంటి ఒక మహాముని తన కోపం చేత ఏర్పడినటువంటి దివ్య తేజస్సుని ప్రవేశింపజేశాడు. అంటే అక్కడ ఒక అగ్నిపర్వతం ఒకటి ఉన్నది ఆ సముద్రం మధ్యలో. అది నిరంతరము బడబాగ్నిని కురిపిస్తూ ఉంటుంది. కొరియా ప్రాంతం అది. ఆ బడబాగ్నిని ఎప్పుడూ కూడా వదిలిపెడుతూ ఉంటుంది. దీన్ని హయముఖము అని పిలుస్తారు. ఈ హయముఖము అనేటటువంటి పేరుతో చరాచరములతో కూడి మహావేగంతో కదులుతూ ఉంటుంది. జలములే దీనికి అగ్నికి ఆహారము. ఈ సముద్రంలో నివసించే మహాప్రాణులు సైతము కూడా ఈ బడబాగ్నిని చూసి భయంతో గగ్గోలు పెడుతూ ఉంటారయ్యా. కాబట్టి ఈ మధుర జలాదికి ఉత్తర భాగమునందు 13 యోజనాల దూరంలో ఒక పెద్ద బంగారుపు పర్వతం కలదు. దాని పేరు జాతరూపశిలము. ఇది జపాన్లో ఉందండి. ఈ జాతరూపశిలము అనేటటువంటి గిరి శిఖరంలో సర్పాకృతిలో అనంతుడు అనేటటువంటి పేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉన్నాడు. అయితే అతడు చంద్రుని వలె తెల్లని వన్నెతో ఉంటాడు. భూభారాన్ని వహించేటటువంటి మహాత్ముడు, పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అతడు అక్కడ మీకు దర్శనం ఇస్తాడు. ఆయన దర్శనం మీరు చెయ్యండి. ఆ ఆదిశేషుడు యొక్క ధ్వజం ఒకటి కనిపిస్తుంది మీకు. తాటి చెట్టు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం బంగారంతో నిర్మితమై 3 శిఖరముల గుర్తులతో త్రిశూలంలాగా కనిపిస్తుంది. కాబట్టి అది మీకు ఆ తాళధ్వజానికి ఒక వేదిక కలదు. ఆ తాళధ్వజానికి తూర్పు దిశ యందు దేవతలు ఎప్పుడూ కూడా ఈ ధ్వజాన్ని నిర్మించి అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ జాతరూప శిలము అనే పర్వతాన్ని దాటిన తరువాత ఉదయాద్రి కనిపిస్తుంది. ఈ ఉదయాద్రే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు. ఇప్పటికీ మొట్టమొదట సూర్యుడు ఉదయించేటటువంటి ప్రాంతం అది. ఆ ఉదయాద్రి అని పిలుస్తారు అక్కడ దాన్ని. అందువల్ల సూర్యుడు తూర్పు వైపు మొట్టమొదటి వెలుగొందేది అక్కడే. కాబట్టి దీన్ని హేమమయమైనటువంటి ఉదయాద్రి కనబడుతుంది. అది జపాన్ ప్రాంతంలో ఉందండి. అది దర్శనీయంగా ఉంటుంది. దాని శిఖరం 100 యోజనాల వరకు విస్తరించి ఉంది. ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా బంగారు కాంతులతో వెలయుచున్నటువంటి ఈ శిఖరాన్ని ఉదయగిరి ఒక చక్కని వేదికగా అమరి ఉన్నది. ఈ ఉదయాచలం మద్ది చెట్లతోనూ తాళవృక్షాలతోనూ కానుక చెట్లతోనూ వికసించి ఉన్నదయ్యా. అక్కడ సౌమనసము అనే పేరు కలిగినటువంటి దృఢమైన ఒక బంగారు శిఖరం విలసిల్లుతున్నది. అది ఒక యోజనం మేరకు విస్తరించి ఉంది. 10 యోజనాల ప్రమాణంలో ఎత్తుగా ఉన్నది. పూర్వం శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు త్రివిక్రముడై ఒక పాదాన్ని ఈ సౌమనస శిఖరం మీద పెట్టాట. ఇక రెండో పాదం మేరు శిఖరం మీద పెట్టాటండి. ఇలా పెట్టి సూర్యుడు జంబూద్వీపానికి ఉత్తర భాగంలోనూ ఇటు దక్షిణ భాగంలోనూ ఆ యొక్క 2 పాదాలని పెట్టి ఆయన 3వ పాదాన్ని పైన అతడి యొక్క బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద పెట్టాడు. కాబట్టి మిక్కిలి ఉన్నతమైనటువంటి సౌమనస శిఖరాన్ని చేరిన తరువాత మేరుగిరికి దక్షిణ భాగంలో ఉన్న వారిని స్పష్టంగా గోచరిస్తుంది మేరుగిరి. సౌమనస శిఖరం మీద వైకానసులు, వాలకీల్యులు అనేటటువంటి మహర్షులు ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, సౌమనస పర్వతం దగ్గర మొట్టమొదట సూర్యుడు ఉదయిస్తున్నాడు. మేరుగిరి దగ్గర మధ్య భాగం మేరుగు భూమికి తూర్పుకి పడమరకి మధ్యలో ఉన్న ప్రదేశంలో ఉంది మేరు పర్వతం. ఈ మేరు పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికీ దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమం వైపు ఉన్నటువంటి దేశాలన్నింటికీ తెల్లవారుతుంది. అంతవరకు అవి చీకట్లోనే ఉంటాయి. సూర్యుడు ఈ యొక్క సౌమనసం దగ్గర నుంచి మేరు పర్వతం దాకా వచ్చేంతవరకు పశ్చిమ దేశాలన్నీ కూడా చీకట్లో ఉంటాయి అని చెప్పాడు. అంత సైన్స్ అప్పుడే చెప్పాడు, ఇప్పుడేమిటి? కాబట్టి సౌమనస శిఖరం మీద వైకానసులు, వాలకీల్యులు అనే మహర్షులు దర్శనమిస్తారు. ఉదయాద్రికి ముందు భాగంలో సుదర్శన ద్వీపం అనేటటువంటి ద్వీపం ఉంటుంది. ఈ ఉదయ పర్వతం నందు శిఖరముల పైన, గుహల యందు, వనాల్లోనూ అన్ని చోట్ల కూడా సీతాదేవి గురించి వెతకమన్నాడు. చూడండి, రావణాసురుడి యొక్క నివాసాన్ని గురించి వెతకండి. ప్రతి అంగుళాన్ని కూడా గాలించండి. సువర్ణమయమైన ఉదయాచల తేజస్సులు మహాత్ముడైన సూర్యుడి యొక్క కాంతులు వ్యాపించుచూ ఉండడం వల్ల సంధ్యా సమయం ఎరుపు వన్నెలతో దర్శనీయంగా ఉంటుందయ్యా. సూర్యుడు ఉదయించేటటువంటి ఈ స్థానాన్ని మొట్టమొదట బ్రహ్మగారు సృష్టించాడు. అందువల్ల బ్రహ్మలోకానికి, భూలోకానికి ఇది ద్వారం వంటిది ఈ ఉదయాచలము అనేటటువంటి పర్వతము.
అంతేకాదు ఊర్ధ్వలోకాలకి భూలోకానికి కూడా ఈ లోకం నుండే ఈ ద్వారం గుండానే ప్రవేశం ఉన్నది అని చెప్పాడు. అంతేకాదు అంటే ఒక గేట్వే ఒకటి ఉన్నది ఇక్కడి నుంచి ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అని చెప్తున్నాడు సుగ్రీవుడు. అంతేకాదు అట్లే భూలోక నివాసులు ఈ ద్వారం ద్వారా ఊర్ధ్వలోకాలకి వెళ్తారు. ఈ ద్వార నిర్మాణం మొట్టమొదటి ఇక్కడే జరిగింది కాబట్టి దీనికి పూర్వ దిశ, తూర్పు దిశ అని పేరు వచ్చింది అని చెప్పాడు. తర్వాత ఈ ఉదయాద్రిని దాటిన తరువాత ఈ ప్రాంతం అంతా కూడా అగమ్యం, ఇంకా చీకటిగా ఉంటుంది. మొట్టమొదటి అక్కడే ఉదయిస్తాడు కాబట్టి దాన్ని వెనకాలంతా ఇంకా చీకటే. అందువల్ల చీకటి అగమ్యం, అది దేవతల యొక్క నివాసం. అక్కడ సూర్యచంద్ర కిరణాలు అనేటటువంటివి ప్రసరించవు కాబట్టి అది అంధకార దృశ్యము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మీరు వెతకడానికి ఇంకా వీలు ఉండదు కాబట్టి 1 నెల రోజులు మీకు గడువిస్తున్నాను. ఈ నెల లోపల మీరు తిరిగి కనుక రాకపోయినా, ఈ నెలవ గడువు కనుక దాటినా నా చేతిలో మీ అందరికీ కూడా చావు తప్పదన్నాడు. సుగ్రీవుడి శాసనం ఇది. సీతాదేవికై అన్వేషించి ఈ దిశ అంతా కూడా వెతకండి. దీన్ని దేవేంద్రుడి యొక్క స్థానం అని పిలుస్తారు, తూర్పు దిశని. ఇక తర్వాత అగ్ని యొక్క కుమారుడైనటువంటి నీలుణ్ణి పిలిచాడు. నీలుణ్ణి పిలిచి నీలుడు, హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడైనటువంటి జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, హుతాశనుడు, ఉల్కాముకుడు, అసంగుడు, వాలి కుమారుడైనటువంటి అంగదుడు మొదలైన వానర ప్రముఖులందరినీ పిలిచాడు. దగ్గరికి రండి, మీ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నారు. అయితే సరే, మీరు దక్షిణ దిశగా వెళ్ళండి. వింధ్యపర్వతం నుంచి దక్షిణం వైపు వెళ్లే కొద్దీ మీకు ఏ ప్రదేశాలు జరుగుతాయో చెప్తాను వెళ్ళమన్నాడు. అయితే మీ అందరికీ నాయకుడు ఎవరో తెలుసా? వాలి కుమారుడైనటువంటి అంగదుడు. ఈ అంగదుడిని నాయకుడిగా చేసుకుని వెళ్ళండి అన్నాడు. అయితే వానర వీరులారా, సీతాన్వేషణని మీరు వింధ్య పర్వత ప్రాంతం నుండి ప్రారంభించండి. ముందుగా మీరు ఇక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మీకు చాలా శిఖరాలతో, వృక్షాలతో, లతలతో కూడుకున్న అరణ్యాలన్నీ కనిపిస్తాయి. వీటన్నింటినీ వెతకండి. వెతికిన తర్వాత మీకు మొట్టమొదట కనిపించే నది నర్మదా నది. విషసర్పాల చేత నిండి ఉంటుంది. దీన్ని దాటడం చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఈ నదిని అంతా వెతికి, నదీ పరివాహక ప్రాంతాలన్నీ వెతికి మీరు బయటికి రావాలి, బయటికి దాటండి దాన్ని అన్నాడు. ఈ నర్మదా నది దాటిన తర్వాత మీకు గోదావరి నది కనిపిస్తుంది. ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా వెతకండి. గోదావరి దాటిన తర్వాత మహానది వస్తుంది. కృష్ణవేణి, వరద, అలాగే పెద్ద పెద్ద పాములకన్నింటికీ ఆశ్రయమైనటువంటి మహాభాగా అనేటటువంటి నది వస్తుంది. ఈ నదీ తీరాలన్నింటి యందు కూడా మీరు జాగ్రత్తగా వెతకాలి అని చెప్పాడు. ఇక్కడి నుంచి మనోహరమైనటువంటి ప్రదేశాలు ఏమేమి వెతకాలో చెప్తున్నాడు. విదర్భ, మధ్యప్రదేశ్, అలాగే ఋషిక, మహీషక, వంగ, కళింగ, కౌశిక మొదలగు దేశాలన్నింటి ప్రాంతాల యందు బాగా వెతకండి. అంటే ఛత్తీస్గఢ్, బెంగాలు మొదలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా వెతకమన్నాడు. దండకారణ్యవంత ప్రాంతాలు కూడా వెతకమన్నాడు. ఒరిస్సా మొదలైనటువంటి ప్రాంతాలన్నీ కూడా, నదీ తీరాలన్నీ కూడా వెతకమన్నాడు. గుహలన్నింటినీ వెతకమన్నాడు. ముఖ్యంగా గోదావరి నది యొక్క పాయలన్నింటి యందు వెతకమన్నాడు. అంటే ధవళేశ్వరం దగ్గర నుంచి గోదావరి 7 పాయల కింద విడిపోయింది. ఈ 7 పాయల దగ్గర విడిపోయిన పాయలు అన్ని ప్రదేశాల్లోనూ అంతర్వేదించి ఇటు కాకినాడ దాకా ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా వెతకమని చెప్పాడు. అలా నదీ ప్రాంతాల యొక్క పాయలు, గోదావరి నది యొక్క పాయలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించండి. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ వరకు అన్ని దేశాలని, తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, కేరళ అన్నింటినీ కూడా ఆపకుండా వెతకమన్నాడు. దేశాల్లో సకల భాగాల్ని కూడా అన్వేషించండి. అంతేకాదు మలయ పర్వతం దగ్గరికి వెళ్ళండి. శబరిమలై అని ఉంది కదా, ఇప్పుడు దాన్ని మలయ పర్వతం అంటారు. అగస్త్యమలై అని ఉంది అక్కడ. ఈ మలయ పర్వతం దగ్గర తప్పకుండా వెతకండి. ఈ గిరిశిఖరాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. విపరీతమైనటువంటి చెట్లతో, పొదలతో నిండి ఉంటాయి. ఈ గిరిశిఖరాల దగ్గర కూడా వెతకండి. అంతేకాదు అక్కడి నుండి క్రమంగా ముందరికి పోతే మీకు కావేరీ నది దర్శనమిస్తుంది. దివ్యమైన పవిత్రమైన నదీ జలాలన్నింటినీ కూడా వెతకండి. ఆ నదీ తీరంలో అప్సరసలందరూ కూడా విహరిస్తూ ఉంటారు.
ఆ తర్వాత వచ్చే మలయ పర్వతం మీద నివాసం ఉంటున్నటువంటి అగస్త్య మహర్షిని మీరు దర్శించండి. అదేమిటంటే మొన్నే కదా రామచంద్ర ప్రభు అగస్త్యుని దర్శనం చేసుకున్నారు మహారాష్ట్రలో. ఇప్పుడు మళ్ళీ ఆ శబరిమల దగ్గర దర్శనం చేసుకోవడం ఏమిటంటారా? శంకరాచార్యులు వారికి పీఠాలు ఎలా ఉన్నాయో అన్ని చోట్ల భారతదేశంలో అప్పట్లో ఋషులకి కూడా అలా ఉండేవి ఆశ్రమాలు. అక్కడ కూడా అగస్త్య మహర్షి వారు రోజు వెళ్తారు ఆ ఆశ్రమం దగ్గరికి. మీరు అక్కడ అగస్త్య మహర్షిని దర్శనం చేయండి అని చెప్పారు. అంతేకాదు ఆ మహాత్ముడు అగస్త్య మహర్షి సూర్యుడిలాగా భాసిల్లుతూ ఉండేటటువంటి తేజోమూర్తి. ఆ మహాత్ముడిని ప్రసన్నం చేసుకోండి అయ్యా. ఆయన అనుజ్ఞతో మహానది అయినటువంటి తామ్రపర్ణి అనేటటువంటి నదిని దాటండి అన్నాడు. అక్కడే ఉంది కేరళలో తామ్రపర్ణి నది. ఈ తామ్రపర్ణి నదిని దాటిన తర్వాత మొసళ్లతో నిలవైనటువంటిది ఈ తామ్రపర్ణి నది. జాగ్రత్త సుమా. ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది, దీన్ని కేరళ అన్నారు. ఈ పాండ్యరాజుల నగరం వచ్చిన తర్వాత అది దివ్యమైన బంగారపు కాంతులతో తేజరిల్లుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ పాండ్య నగరాన్ని దాటిన తర్వాత మీరు సముద్ర తీరానికి చేరుకుంటారు, కన్యాకుమారి దగ్గరికి చేరుకుంటారు. అయితే అక్కడ సముద్ర లంఘన విషయం గురించి మీ కార్యక్రమంలో నిశ్చయానికి రండి, ఎవరు దాటుతారు ఏమిటి అన్న విషయం మీద. అయితే ఆ సముద్రం మీద అగస్త్యుడు సర్వోత్తమమైనటువంటి మహేంద్రగిరి అనేటటువంటి ఒక పర్వతాన్ని నిర్మాణం చేశాడు. అది చాలా గొప్పదైనటువంటిది. పర్వకాలాల యందు మహేంద్రుడు సాక్షాత్తుగా అక్కడికి వచ్చి స్నానం చేస్తాడు కాబట్టి దానికి మహేంద్రగిరి అని పేరు వచ్చినది అని చెప్పాడు. తరువాత దేవర్షులు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ప్రముఖమైనటువంటి యక్షులు అప్సరసులు నివసిస్తూ ఉంటారు. సిద్ధులు చారణులు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. అందుకనే స్వామి హనుమ మహేంద్రగిరి పర్వతం దగ్గర ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్వామి యొక్క బృహద్రూపాన్ని చూసి అక్కడ ఉన్న సిద్ధులు చారణులు అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిపోతారు. వాళ్ళందరూ అక్కడ నివాసం ఉంటారని చెప్పాడు. మిక్కిలి మనోహరమైనటువంటి ఈ మహేంద్రగిరిని దేవేంద్రుడు పర్వదినాల్లో సేవిస్తూ ఉంటాడయ్యా. ఈ మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి 100 యోజనాల దూరంలో ఒక మహాద్వీపం ఒకటి ఉన్నది. ఇది దీపకాంతులతో వెలుగుతూ విలసిల్లుతూ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి మానవ మాతృలకి అందులో ప్రవేశం అనేటటువంటిది అసాధ్యము. మానవ మాతృడు అనేటటువంటి వాడు అక్కడికి వెళ్ళలేడు. అంటే ఈ లంక స్వర్ణలంక అదృశ్యంలో ఉంటుంది, అది అందరికీ కనిపించేటటువంటిది కాదు. కాబట్టి మానవ మాతృలు అందులో అడుగు పెట్టలేరు. ఆ ప్రదేశం అంతా చాలా బాగా వెతకండి. అంతేకాదు ఈ సీతామాత కొరకు ఏకాగ్రతతో ప్రతి అంగుళము ఆ ప్రదేశంలో పట్టుబట్టి వెతకాలి సుమా. ఆ ప్రదేశం అంతా రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి యొక్క ఆధీనంలో ఉన్నది. అతడు సామాన్యమైన వాడు కాదు. దేవేంద్రుడికి ఎంతటి శక్తి ఉందో ఈ రావణాసురుడికి అంతటి శక్తి ఉంది. సీతాపహరణానికి పాల్పడిన ఆ దుర్మార్గుడు నిజానికి వదార్హుడు, వాడు చంపదగినవాడు. కాబట్టి ఈ దక్షిణ సముద్రం యొక్క మధ్యలో మీరు లంక వైపుకు వెళ్తూ ఉంటే అంగారక అనేటటువంటి ప్రసిద్ధి చెందిన ఒక రాక్షసి ఉన్నది. ఈ రాక్షసి సముద్రం మీద ప్రయాణించేటప్పుడు నీడని పట్టుకుని కిందకి లాగుతుంది, వారిని భక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లంకాద్వీపమునందు సంశయాస్పదమైనటువంటి స్థలాలన్నింటినీ కూడా నిశితంగా వెతకండి. మీ సందేహాలన్నీ కూడా తీరిన తరువాత మాత్రమే లంకాద్వీపాన్ని దాటండి, అంతవరకు దాటద్దు. ప్రతి అణువణువు లంకలో మీరు వెతకాలి అని చెప్పాడు. అంతేకాదండి, ఇక్కడ చెప్తున్నాడు మరొక మాట. లంకాద్వీపాన్ని దాటి ఆ దక్షిణ దిశ ఎందే ముందుకు వెళ్తే 100 యోజనాల దూరం ముందరికి వెళ్ళిన తర్వాత ఆ సముద్రమునందు పుష్పితకము అనేటటువంటి ఒక పర్వతం కనిపిస్తుంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది పర్వతం. అయితే ఇక్కడ శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సిద్ధులు చారుణులు సంచరించేటటువంటి ప్రదేశం. దాని చుట్టూ అగాధమైనటువంటి సముద్రం ఆవరించబడి ఉన్నదయ్యా. ఈ యొక్క పుష్పితం అనేటటువంటి పర్వతం యొక్క బంగారు శిఖరాల యందు సూర్యుడు తన కిరణాల చేత ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఈ పర్వతాన్ని కృతజ్ఞులు, క్రూరులు, నాస్తికులు మొదలైన వారికి పర్వత శిఖరం కనిపించదన్నారు. ముందుగా ఈ శైలానికి నమస్కారం చేసి అప్పుడు అన్వేషించండి ఈ పర్వతం మీద. అంతేకాదు వానరులారా, ఈ పుష్పితము అనేటటువంటి పర్వతాన్ని దాటిన తరువాత 14 యోజనాల దూరంలో సూర్యవంతము అనేటటువంటి శైలము ఉన్నది. ఈ సూర్యవంతము కూడా చాలా అతి క్లిష్టమైనటువంటి ప్రదేశము. ఇక్కడంతా కూడా వెతకండి. వైద్యుతము అనేటటువంటి పర్వతం అక్కడ కనిపిస్తుంది. అందలి వృక్షాలు సర్వకాలాల యందు
ఫలపుష్పాలతో అలరారుతూ ఉంటాయి. వాటికి ఋతువులతో సంబంధం లేదు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి, అవి మనోహరంగా ఉంటాయి. అక్కడ రుచికరమైనటువంటి కందమూల ఫలాలన్నింటినీ మీరు తినండి. తిన్న తరువాత మేలైన మధువు అంటే తేనెలు లభిస్తాయి, వాటిని మీరు సేవించండి. సావధానంగా సీతాదేవిని అన్వేషించండి. అనంతరం మీరు కుంజరము అనేటటువంటి పర్వతం దగ్గరికి చేరుకుంటారు. ఈ కుంజరము అనేటటువంటి పర్వతం చాలా కనువిందుగా ఉంటుందయ్యా. ఆ గిరి మీద అగస్త్యముని కోసం విశ్వకర్మ నిర్మించినటువంటి భవనం ఒకటి ఉన్నది. అంతేకాదు అది 1 యోజనం మేర విస్తరించి 10 యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి బంగారు భవనం వివిధమైన రత్నాలతో విలసిల్లుతూ ఉంటుంది. ఈ కుంజర పర్వతం నుండి ముందుకు సాగిపోతే భోగవతి అనేటటువంటి పురం కనబడుతుంది. అది సర్పాలకు నిలయము. కాబట్టి ఇది దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికా ప్రాంతం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ భోగవతి అనేటటువంటి ప్రదేశంలో వెతకండి. అక్కడ కక్షలు చాలా విశాలమైనటువంటివి, అన్ని వైపులా పరీక్షిస్తూ కూడా వెతకండి. అసాధ్యంగమైనటువంటి తీక్ష్ణమైన కోరలు కలిగినటువంటి భయంకరమైన విష సర్పముల చేత ఈ భోగవతి నగరం అనేటటువంటిది రక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి మహాప్రాజ్ఞుడు సర్పాలకు రాజు అయినటువంటి వాసుకి అక్కడ నివసిస్తూ ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి ఆ వాసుకి మీరందరూ కూడా నమస్కారం చేయండి. భోగవతి నగరాన్ని అంతటినీ గాలించిన తర్వాత దానికి చుట్టూను ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ, ఇతర ప్రదేశాలన్నింటినీ బాగా వెతకమన్నాడు. భోగవతీపురాన్ని దాటిన తరువాత మీకు వృషభాకృతిలో ఒక మహాశైలం కనిపిస్తుంది. దాన్ని వృషభ పర్వతము అంటారు. వివిధ రత్నాలతో విలసిల్లుతూ సకల సంపదలతో తులతూగుతూ ఉంటుంది. గోరోచనం వలె పసుపు వన్నెతో, తామరాకు వలె ఆకుపచ్చ వర్ణంతో, తమాలపత్రం వలె నీలవర్ణంతో వివిధ చందన వృక్షాలన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి అన్నాడు. ఈ చందన వృక్షాలు అగ్ని వలె కనిపిస్తూ తేజస్సుతో ఉంటాయి. ఈ చందనవనం ఘోర రూపాలు కలిగినటువంటి రోహితులు అనేటటువంటి గంధర్వుల చేత రక్షించబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ చందన వృక్షాలని చూసి ఆనందించాలి, కానీ వాటిని ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే ఈ గంధర్వుల చేతిలో మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. శైలూషుడు, గ్రామణి, శిగ్రుడు, శబ్రువు, బబ్రువు అనేటటువంటి 5 గంధర్వులు ప్రభువులు ఈ వృషభగిరి మీద నివసిస్తూ ఈ చందన వృక్షాలని కాపు కాస్తూ ఉంటారు. ఈ వృషభగిరిని దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనిపించదు. అంటే ఈ వృషభగిరి న్యూజిలాండ్ ప్రాంతంలో ఉంటుంది. ఇంకా అది దాటి ముందరికి వెళ్తే అంటార్కిటా, మంచు దిబ్బ తప్ప ఇంకా అక్కడే ఉండదు. అక్కడ చీకట్లు తప్ప వెలుతురు కూడా ఉండదు. కాబట్టి సూర్య చంద్రాగ్నుల తేజస్సుతో వెలుగొందేటటువంటి దేహం కలిగినటువంటి పుణ్యపురుషులకు అది నివాస స్థానం. కాబట్టి ఇంకా అంతకు మించి వెళ్తే చీకట్లు కమ్ముకుంటాయి. అంతకు మించి మనం ప్రవేశించలేము. నేను అంతవరకే వెళ్ళాను, నాకు అంతవరకే తెలుసు అని చెప్పాడు సుగ్రీవుడు. ఆ తరువాత మీకు దారి కూడా మీకు కనిపించదన్నాడు. మీరు సీతామాతను ఆచూకిని తెలుసుకుని రావాలి. నేను విధించినటువంటి 1 నెల గడువు లోపల అందరికంటే ముందుగా వచ్చి నేను సీతాదేవిని దర్శించాను అని తెలిపినవాడు నాతో సమానంగా భోగభాగ్యాలన్నీ అనుభవిస్తాడు, సుఖంగా జీవిస్తాడు, అతడు నా యొక్క అనుగ్రహానికి అర్హుడవుతాడు అని చెప్పాడు. కాబట్టి మిత్రులారా, మీరు సాటిలేని బలపరాక్రమాలు కలిగిన వారని నాకు తెలుసు. మీ యొక్క ప్రయత్నమునందు మీరు కృతకృత్యులు కండి అని చెప్పాడు. తర్వాత సుగ్రీవుడు తార యొక్క తండ్రి అయినటువంటి సుషేనుడిని పిలిచాడు. ఈ సుషేనుడు నమస్కారం చేసి ప్రభువు దగ్గరికి వచ్చి సుగ్రీవుడి దగ్గర నిలబడ్డాడు. ఓ వానర ప్రభుకులారా, ఈ సుషేనుడి యొక్క నాయకత్వంలో మీరందరూ కూడా 2 లక్షల మంది వానర వీరులతో కూడిన వారై మొట్టమొదట పశ్చిమ దేశం వైపుకు వెళ్ళండి వెతకడానికి. ఈ పశ్చిమ తీరం వైపు ఎవరెవరున్నారు? ఈ పశ్చిమ దిశ యందు ముఖ్యంగా సౌరాష్ట్రము అంటే గుజరాత్, బాహ్లీక, సూర, భీమ ప్రదేశాలు, విశాలమైనటువంటి మనోహరంగా ఉండే జానపదములు, మహానగరాలు, పున్నాగ వృక్షములతో, వకుల వృక్షములతో, ఉద్దాలక వృక్షాలతో, మొగలి పొదలతో కూడుకున్న మధ్య ప్రదేశాలని కూడా వెతకమన్నాడు. అంతేకాదండి, పశ్చిమ దిశకు ప్రవహించేటటువంటి నదీ తీరాలన్నీ, సరస్వతి, సింధు, సెట్లేజ్ మొదలైన నదీ తీరాలన్నీ కూడా వెతకమన్నాడు. మునీశ్వరులందరూ కూడా తపశ్చర్యలో వచ్చేటటువంటి ఆ వనాలన్నింటినీ కూడా దట్టమైన అడవులతో, దుర్గమమైనటువంటి కొండలతో కూడుకున్న ప్రదేశాన్ని సీతాదేవి జాడ కొరకై విడిచిపెట్టకుండా వెతకండి. అయ్యా, పశ్చిమ దిశ యందు ఉండేటటువంటి మరుభూముల వంటి మెట్ట నేలలు, నిటారుగానున్న శిల ప్రాంతాలు అంటే ఎడారులు,
ఇవన్నీ కూడా వెతకమన్నాడు. అంతేకాదు కొండల చేత ఆవరించబడి ఉన్న దుర్గమ ప్రదేశాలు అన్నింటినీ వెతకమన్నాడు. పశ్చిమ దిశగా సాగిపోతూ సముద్ర తీరం చేరుకోండి. అక్కడ జలములలో త్రిమింగళాలు మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. ఆ సముద్ర జలాలు ప్రశాంతంగా ఉంటాయి. అక్కడ కొబ్బరి తోటలు, మొగలి తోపులు, కానుగ తోపులు అనేటటువంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. ఆ తీరమున ఉన్నటువంటి పర్వతాల యందు వనాలలోనూ రావణాసురుడి నివాసాన్ని, సీతాదేవి యొక్క ఆచూకిని తెలుసుకోవడానికి తీవ్రంగా అన్వేషించమన్నాడు. ఆ తర్వాత మురీచి పట్టణం వస్తుంది, జటీపురం వస్తుంది, అవంతిని, అంగలోపాపురి, ఆలక్షితవనము, విశాలమైన ప్రదేశాలు, పట్టణాలు గాలించండి. పాకిస్తాను, ఆ తర్వాత పైనుండేటటువంటి పాకిస్తాన్లో మిగతా ప్రదేశాలన్నింటినీ చూడమన్నాడు. సింధు నదు సముద్రమును కలిగినటువంటి ప్రదేశాలు, హిమగిరి యందు ఒక పర్వతమును కలదు. ఈ హేమగిరి అనేటటువంటి పర్వతాన్ని వెతకమన్నాడు. 100 శిఖరాలు కలిగినటువంటి ఎత్తైన వృక్షాలతో ఉంటుంది అది. ఈ పర్వత శిఖరాల యందు సింహాల వలె క్రూరమైనటువంటి పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. సింహాకృతిలో ఉంటాయిటండి ఈ పక్షులన్నీ కూడా. అవి ఏం చేస్తాయిటంటే ఏనుగుని, తిమింగళాలని హాయిగా వాళ్ళ కాళ్ళతో ఎత్తుకుని వాళ్ళ గోళ్ళకి తీసుకుపోతాయిట. అంటే వాటి గూళ్ళు ఇంకెంత పెద్దవి, ఆ పక్షులు ఇంకెంత పెద్దవి ఆలోచించండి మీరు. అలాంటి పక్షులన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా హేమగిరి దగ్గర ఉన్నటువంటి ఈ పక్షులన్నింటినీ, నివాస స్థానాలన్నింటినీ జాగ్రత్తగా చూడండి. కామరూపులైనటువంటి మీ వానరులందరూ కూడా అడుగడుగునా కూడా గాలించండి. కొంచెం ముందరికి సాగిపోయి వెళ్తే కనుక సముద్రం మధ్య భాగంలో పారియాత్రము అనేటటువంటి ఒక మహాపర్వతం కనిపిస్తుంది. ఈ పారియాత్ర పర్వతం దగ్గర బంగారపు శిఖరం 100 యోజనాలు విస్తృతి కలిగినటువంటిది ఉంటుంది. సామాన్యులకు అది దర్శనం దుర్లభం. మీరు అక్కడికి వెళ్ళి సీతాదేవి కొరకై బాగా వెతకండి. పారియాత్ర పర్వత శిఖరంపై 24 కోట్ల మంది గంధర్వులు నివసిస్తూ ఉంటారు. వారు కామరూపులు, వేగగమనం కలిగినటువంటి వారు. మీరు ఎంతటి పరాక్రములైనా సరే వారి సమీపానికి కానీ వారి జోరికి కానీ వెళ్ళవద్దు. వాళ్ళు చాలా బలవంతులు, వారికి ఎలాంటి హాని కలిగించొద్దు. ఆ శిఖరముల యందు ఎట్టి ఫలాలు కూడా తీసుకోవద్దు అని చెప్పాడు, హెచ్చరించాడు. ఎందుకంటే వాళ్ళు దృఢకాయులు, మహాబలశాలులు, వీరులు. అందువల్ల ఆ గంధర్వులు అచ్చటి ఫలమూలాలను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. వాటిని మీరు ముట్టుకోవద్దు. అంతేకాదు అక్కడ సీతాదేవి జాడ గురించి జాగ్రత్తగా వెతకండి. అది దాటి పారియాత్ర పర్వతం ముందరకు వెళ్ళిపోతే సముద్రములో వజ్రగిరి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఇరాక్ ప్రాంతం ఇది. వజ్రగిరి అనేటటువంటి ఉన్నతమైన ఒక పర్వతం కనిపిస్తుంది. ఈ వివిధములకు వృక్షములతోనూ లతలతోనూ శోభిల్లుతూ ఉంటుంది. వైడూర్యముల వలె అది స్వచ్ఛమైన కాంతులతో విలసిల్లుతూ ఉంటుంది. అయ్యా, అది 100 యోజనాల మేరకు వ్యాపించి ఉంది. దాని వైభవం అపూర్వం. ఆ గిరుల యందు ఆ తల్లి ఆచూకీ గురించి పట్టుదలతో వెతకండి. అది దాటిపోయి ముందరికి వెళ్తే చక్రవంతము అనేటటువంటి ఒక మహాశైలం వస్తుంది. అది సముద్రంలో 4వ వంతు వ్యాపించి ఉన్నది. ఇది యూరప్ అండి. అయితే దానిపై విశ్వకర్మ 1000 అంచులు కలిగినటువంటి ఒక చక్రాన్ని నిర్మించాడు. పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పర్వతమునందు నివసించుతున్నటువంటి పంచజనుడు అనేటటువంటి హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుని చంపి వాడి దగ్గర నుండి పాంచజన్యము అనే శంఖాన్ని, ఈ సుదర్శనము అనే సహస్రార చక్రాన్ని తీసుకున్నట్ట. చిత్రములైనటువంటి ఈ పర్వత సానుల యందు, విశాలమైనటువంటి గుహల యందు రావణాసురుడి యొక్క నివాస స్థానాన్ని, వైదేహి యొక్క జాడని పసిగొట్టడానికి తీవ్రంగా వెతకమన్నాడు. ఆ చక్రవంత గిరిని 60 యోజనాల దూరంలో అగాధమైనటువంటి ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రం దగ్గర వరాహగిరి అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఈ వరాహగిరే మనం ఇప్పుడు బుల్ హిల్స్ అని పిలుస్తున్నారు. యూరప్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో మీరు సెర్చ్ చేస్తే మీకు కనుక తెలుస్తుంది, బుల్ హిల్స్ అని పిలుస్తున్నారు ఈ వరాహగిరిని. ఇవి బంగారు శిఖరాలతో విలసిల్లుతూ ఉంటాయి. ఇక్కడికి దగ్గరలోనే ప్రాగ్జ్యోతిషపురము అని ఉన్నది. దీన్ని మనం బాగా విచారణ చేస్తే ఈ ప్రాగ్జ్యోతిషపురం ఎవరు పరిపాలన చేశారండి అంటే, మనకి మహాభారతంలో ఈ ప్రాగ్జ్యోతిషపురం గురించి చెప్తారు. భగదత్తుడు అనేటటువంటి వాడు దీన్ని ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలన చేశాడు. ఈ భగదత్తుడి పేరు మీదే ఇప్పుడు బాగ్దాద్ అని పిలుస్తున్నారు ఈ యొక్క ప్రాంతాన్ని. ఈ బాగ్దాద్ అనే ప్రాంతమే ప్రాగ్జ్యోతిషపురం. ఈ ప్రాగ్జ్యోతిషపురం కనిపిస్తుంది. ఈ సువర్ణమయమైనటువంటి ఈ నగరాన్ని నరకుడు అనేటటువంటి దానవుడు పరిపాలించాడు. అది దాటిన తర్వాత కడు దుష్టాత్ముడు అయినటువంటి వాడు చిత్ర విచిత్రమైనటువంటి
అక్కడ దృశ్యాలన్నీ మీకు కనిపిస్తాయి. ఆ గుహల యందు వాటి యందు కూడా సీతాదేవి గురించి చక్కగా వెతకండి. రావణాసురుడి యొక్క నివాసం తెలుసుకున్నట్టుగా గట్టిగా అన్వేషించండి. ఆ తర్వాత వరాహగిరిని దాటిన తర్వాత సర్వ సౌవర్ణ పర్వతం అనేటటువంటి ఒక పర్వతం కనిపిస్తుంది. దీని శిఖరాలు సువర్ణమయములు. అక్కడంతా కూడా మీరు వెతకండి. అలాగే అక్కడ ఏనుగులు ఘీంకారములు, వరాహముల యొక్క గూర్ఘురధ్వనులు, సింహముల యొక్క గర్జనలు, గాండ్రింపులు ఈ గుహలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశాలన్నీ జాగ్రత్తగా వెతకండి. అది దాటి ముందరకు వెళ్తే మేఘవంతము అనేటటువంటి పర్వతం వస్తుంది, స్విట్జర్లాండ్. ఈ మేఘవంతం అనే పర్వతాన్ని చేరుకుంటారు. ఈ గిరి మీద దేవతలు మహేంద్రుడిని సురరాజుగా పట్టాభిషిక్తులను చేశాడు. ఇక్కడ ఇంద్రుడికి పచ్చటి గుర్రాలు కలిగి ఉంటాడు వైభవోపేతంగా. పాకాసురుని సంహరించినటువంటి ప్రదేశం అదే. తరువాత 60,000 బంగారపు కొండలు కనబడతాయి మీకు. ఆ కొండలన్నింటినీ కూడా వెతకండి. బలశాలులైనటువంటి వాళ్ళ రాక్షసుల యొక్క సంచారం అక్కడ ఉంటుంది. ఈ పర్వతముల మీద వృక్షాలు బంగారపు వన్నె కలిగినటువంటి పువ్వులతో చూడముచ్చటగా ఉంటాయి. బంగారపు కొండల మధ్య పర్వతముల మీద రాజైనటువంటి మహోన్నతుడైనటువంటి మేరుగిరి మీకు దర్శనమిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి మేరుగిరి మరొకటి మేరుగిరి అండి. మేరుగిరులు చాలా ఉన్నాయి. మహేంద్రగిరులు చాలా ఉన్నట్లుగానే మేరుగిరులు కూడా చాలా ఉన్నాయి. పేరును మోపినటువంటి పేర్లు కొనుకెళ్ళిన పర్వతాలు చాలా ఉంటాయి. కాబట్టి పూర్వకాలం సూర్యుడు ప్రసన్నుడై ఈ మేరు పర్వతానికి ఒక వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఓ పర్వతరాజా, నిన్ను ఆశ్రయించుకున్న వారందరూ నా అనుగ్రహ ప్రభావం చేత రాత్రింబవళ్ళు బంగారపు కాంతులతో విరజిల్లుతూ ఉంటారు అని చెప్పాట. ఇక్కడ విశ్వే దేవతలు, మరుద్గణాలు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సన్యాసమయం అయ్యేటప్పటికీ ఈ మేరు పర్వతం దగ్గరికి వచ్చి సూర్య భగవానుడిని ఉపాసన చేస్తారు. ఆయన కర్మసాక్షి. అక్కడ సూర్య భగవానుడు అస్తాద్రిని చేరుకుంటాడు. అక్కడే అస్తాద్రి పర్వతం ఉంది. సువిశాలమైన ఈ మేరు పర్వత భూముల యందు జానకీదేవి జాడ కొరకై అన్వేషించమన్నాడు. మేరు పర్వతానికి అస్తాద్రికి మధ్య 10,000 యోజనాల దూరం ఉంది. దానిని ఆ మార్తాండుడైనటువంటి సూర్యభగవానుడు 10,000 యోజనాల దూరాన్ని అర్ధకాలంలో దాటేస్తాడండి. అర్ధముహూర్త కాలంలో అధిగమిస్తాడు. ఆ అస్తాచలానికి చేరుకుంటాడు. ఈ పశ్చిమాద్రి శిఖరంపై విశ్వకర్మ దివ్యమైన ఒక మహాభవనాన్ని నిర్మించాడు. అది మేడల యొక్క వరుసలతో సూర్యకాంతులతో విలసిల్లుతూ ఉంటుంది. ఆ మహాభవనం పాశహస్తుడైనటువంటి వరుణుడి యొక్క భవనము. పశ్చిమాధిపతి వరుణుడు కదండి. ఆ వరుణుడు అక్కడ తేజరిల్లుతూ ఉంటాడు. కాబట్టి వరుణుడి యొక్క నివాస స్థానంలో కూడా వెతకండి. మేరుగురికి అస్తాద్రికి మధ్య 10 శాఖలు కలిగినటువంటి ఒక మహాతాళ వృక్షం ఉంది. అది బంగారపు కాంతులీనుతూ దర్శనమిస్తూ ఉంటుంది. దాని క్రింద భాగంలో ఒక విచిత్రమైనటువంటి వేదిక అలరారుతూ ఉంటుంది. అది దుర్గమముల యందు, సరస్సుల తటాకముల యందు, నదీ తీరముల యందు ఆ ప్రదేశాల్లో సీతాదేవి జాడ కొరకై, రావణాసురుడి నివాసం కొరకై బాగా గాలించండి. ఆ ప్రాంతం దాటిన తర్వాత మేరు సావర్ణి అనేటటువంటి మహర్షి మీకు అక్కడ కనిపిస్తాడు. ఆ మహాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు. మైథిలి ఆ ప్రదేశమునందు ఉన్నదా లేదో ఆయన్ని అభ్యర్థించి అడగండి, వెతకండి. సూర్య భగవానుడు ప్రాతకాలమునందు ఉదయగిరి యందు అస్తాద్రి వరకు గల ఈ జగత్తును పూర్తిగా కూడా కప్పివేస్తాడు. ఆ చీకట్లని పారద్రోలుతాడు. సమస్త ప్రాణులకి వెలుగుల్ని ప్రసాదిస్తాడు. సాయం సమయం అయ్యేటప్పటికి అస్తాద్రిని చేరుకుంటాడు. ఓ వీరులారా, ఈ పశ్చిమ దిశ యందు ఇంతవరకే వానరులు వెళ్ళగలరు. అటు పిమ్మట సూర్యుడి యొక్క ప్రకాశం కానీ ఏ దేశపు సరిహద్దు కానీ మనకి కనిపించదు. కాబట్టి ఆ తర్వాత ప్రదేశం గురించి నేను ఎరగను, నాకు తెలియదు. కాబట్టి ఈ పశ్చిమం వైపు వెళ్ళే వాళ్ళందరూ ఈ సుషేనుడి యొక్క నాయకత్వంలో ముందరికి వెళ్ళండి. తరువాత శతవలి అనేటటువంటి వాడిని పిలిచి నాయన, నువ్వు కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకుని ఉత్తర దిశగా ప్రయాణం చేయి. మ్లేచ్ఛ దేశాలు, పులింద భూములు, సూరసేనుల యొక్క రాజ్యాలు బాగా వెతకమన్నాడు. అక్కడి నుంచి ఇంద్రప్రస్థం వెళ్ళమన్నాడు. ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ. ఇంద్రప్రస్థం అంతా కూడా వెతకమన్నాడు. దాని పరిసర భూములన్నీ వెతకమన్నాడు. దక్షిణ కురు భూములన్నీ వెతకమన్నాడు. చైనాకి దక్షిణ భూభాగం వైపు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇవి దక్షిణ కురు భూములు అంటారు. దక్షిణ కురు భూములు మొత్తం వెతుకు. కురుక్షేత్రాది ప్రాంతములన్నీ కూడా వెతుకు. మద్రక దేశము, కాంబోజ రాజ్యాలు, యవనుల యొక్క భూములు, శకుల దేశములు, అరకట్టక దేశాలు, బాహ్లీక రాజ్యాన్ని, ఋషిక ప్రదేశాలు, పురురాజుల యొక్క భూములు,
టంకణ దేశము, కాశ్మీర్ ప్రాంతం, చీనా, పరమ చీనా భూములన్నీ కూడా వెతకండి. చైనా ప్రాంతం అంతా కూడా వెతకమన్నాడు. అంతేకాదు ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉండే ప్రదేశాలన్నింటినీ కూడా, దరద దేశములు, హిమవత్ పర్వత ప్రాంతాలు, దట్టంగా ఉండేటటువంటి లొద్దుగ చెట్ల మధ్యలో, పద్మక వృక్షాలలో, దేవదారు వనాలలో రావణాసురుడి నివాసం గురించి, సీతాదేవి యొక్క జాడ గురించి గాలించమన్నాడు. దేవతలు, గంధర్వులు సంచరించేటటువంటి సోమాశ్రమ ప్రాంతాన్ని వెతకండి. కాళపర్వతం దగ్గరికి వెళ్ళి వెతకండి. కజకిస్తాన్ అని పిలుస్తున్నామే ఇప్పుడు, దాన్ని కాళపర్వత ప్రాంతం అని పిలిచారు. ఆ గిరి యందు పెద్ద పెద్ద గుహలలో, సలయేటి తీరముల యందు రామపత్ని అయినటువంటి సీతాదేవి యొక్క కొరకై ప్రతి అంగుళాన్ని కూడా వెతకమన్నాడు. ఆ కాళగిరిని దాటిన తర్వాత హేమగర్భము అనేటటువంటి పేరు కలిగినటువంటి ప్రాంతం వస్తుంది. ఆ పర్వతం, దీన్ని మాంగోలియా అంటూ పిలుస్తున్నాం ఇప్పుడు. ఈ ప్రాంతాన్ని వెతకండి. అక్కడ ఒక పెద్ద కొండ ఎదురవుతుంది. ఆ రెండింటినీ గాలించి ముందరికి వెళ్ళిపోతే దేవసకము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం వస్తుంది. ఆ ప్రాంతాన్ని అంతటినీ సీతాదేవి కొరకై వెతకండి. ఈ దేవసక పర్వతం దాటిన తర్వాత ఎటు చూచినా సరే 100 యోజనాల మేరకు శూన్య ప్రదేశం కనబడుతుంది. ఇది రష్యా భూభాగం అంటే. ఈ ప్రదేశం అంతా కూడా వెతకండి. అంతేకాదు అక్కడ కొండలు కానీ, నదులు కానీ, వృక్షాలు కానీ ఉండవు. అందువల్ల ఎట్టి ప్రాణులకి కూడా అచట నివసించరు. ఈ శూన్య ప్రదేశాన్ని అధిగమించిన తరువాత ఒక దుర్గమారణ్యం కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు పక్కగా వెళ్తే మీరు కైలాస పర్వతాన్ని చేరుకుంటారు. తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాసాన్ని చూసినంతనే మీరు పరమ సంతోషాన్ని పొందుతారు. అక్కడ కుబేరుడి యొక్క దివ్య భవనం ఒకటి కనిపిస్తున్నది. విశ్వకర్మ చేత నిర్మించబడింది. విశాలమైనటువంటి సరస్సు అక్కడ ఉన్నది, మానస సరస్సు. ఆ ప్రదేశం అంతా కూడా వెతకమన్నాడు. కుబేరుడు దానికి అధిపతి అయ్యా. ధనాధిపతి అతడ యక్షులతో హాయిగా విహరిస్తూ ఉంటాడు. చంద్రకాంతులతో విలసిల్లేటటువంటి ఆ పర్వత శిఖరాల యందు, గుహల్లోనూ రావణాసురుడి నివాసం కోసం, వైదేహి యొక్క జాడ కోసం క్షుణ్ణంగా వెతకండి. అది దాటి కాస్త పైకి వెళ్తే క్రౌంచగిరి కనిపిస్తుంది. అందు బిలంబలే కనబడేటటువంటి దుర్గమమైనటువంటి ఒక గుహ ఉందయ్యా. ఆ గుహ కుమారస్వామి తన యొక్క శక్తి అనే ఆయుధం చేత ప్రయోగించి దాన్ని దెబ్బతీశాడు. అందువల్ల అది కాలు మోయడానికి వీలు లేకుండా అసాధ్యంగా ఉంటుంది గుహ. కాబట్టి తేజోమూర్తులైనటువంటి మహర్షులు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ క్రౌంచ పర్వతం యొక్క ఇతర గుహల యందు, సానువుల యందు, శిఖరముల యందు, సెలయేళ్ల యందు, గిరి మధ్య భాగంలోనూ పూర్తిగా నిశితంగా వెతకండి. అవృక్షము అనే పేరు కలిగినటువంటి కామశైలం అనేటటువంటి ప్రదేశం వస్తుంది. పక్షులకు నెలవైనటువంటి మానస పర్వతం అది. అక్కడ వెతకండి. అక్కడి నుంచి క్రౌంచ పర్వతాన్ని దాటి ముందరికి వెళ్తే మైనాకము అనేటటువంటి పర్వతం కనబడుతుంది. అక్కడ మయుడు అనేటటువంటి దానవుడు నిర్మించినటువంటి భవనాలన్నీ ఉంటాయి. ఆ గిరి మీద అక్కడక్కడ కింపురుష స్త్రీల యొక్క భవనాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. ఈ మైనాక పర్వతాన్ని వెతికి కొంచెం ముందరికి వెళ్తే పవిత్రమైనటువంటి ఒక ఆశ్రమం వస్తుంది. దానిని సిద్ధులు సేవిస్తూ ఉంటారు. అక్కడ సిద్ధులు, వైకానసులు, వాలకీల్యులు మొదలైనటువంటి మహాత్ములందరూ కూడా తపస్సులు కొనసాగిస్తూ ఉంటారు. వారందరినీ కూడా అడిగి తెలుసుకోండి సీతాదేవి జాడ గురించి. వినయపూర్వకంగా వారికి నమస్కారం చేయండి. ఆ ఆశ్రమమునందు వైకానసము అనేటటువంటి సరస్సు ఒకటి ఉన్నది. అక్కడ జలములు బంగారపు వన్నె కలిగినటువంటి కమలములతో నిండి ఉంటాయి. మధ్యాహ్న సమయంలో సూర్యుడి యొక్క కాంతులతో విలసిల్లేటటువంటి అందమైనటువంటి హంసలు అక్కడ విహరిస్తూ ఉంటాయి. యక్షులకు ప్రభు అయినటువంటి కుబేరుడు యొక్క గజవాహనమునకు సార్వభౌమము అని పేరు. అది 7 ఏనుగులతో కూడి సర్వదా ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటుంది. ఆ వైకానస సరస్సును దాటి వెళ్ళిన తరువాత ఒక ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ సూర్యచంద్రుల యొక్క, నక్షత్రముల యొక్క దర్శనం ఏమీ కూడా కనిపించదు. అక్కడ మేఘాలు కానీ, మెరుపులు కానీ కనపడవు. వాటి గర్జనలు కూడా మనకి వినపడవు. ఆకాశం కేవలం శూన్యంగా కనిపిస్తుంది. అయినా సరే ఆ సూర్యకిరణాలని ప్రసరింపజేస్తూ అది ఎంతో దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. ఆ కురుదేశ ప్రాంతాలన్నీ కూడా వెతికిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మీకు ఉత్తర కురు భూములన్నీ వెతకండి. చైనాకి అవతల వైపు ఉన్న భూభాగాలన్నీ అవన్నీ వెతికిన తరువాత ఇంకా కాస్త ముందరికి వెళ్తే ఉత్తర దిశ యందు లవణ సముద్రం వస్తుంది. అంటే రష్యా దాటేసి పైకి వెళ్తే ఇంకా అక్కడ సముద్రం వస్తుంది. ఈ సముద్రాన్ని దాటి గడిచి కాస్త ముందరికి వెళ్తే ఒక ద్వీపం వస్తుంది. ఆ ద్వీపాన్ని సోమగిరి అనేటటువంటి పేరు కలిగినటువంటి పర్వతం ఉంది ఆ ద్వీపంలో. ఈ ద్వీపమే
బోల్షేవిక్ అనేటటువంటి ఐలాండ్ కింద పిలుస్తున్నారు. రష్యా దాటిన తర్వాత పైన ఉంటుంది బోల్షేవిక్ ఐలాండ్ అని. ఆ ప్రాంతంలో ఈ సోమగిరి అనేటటువంటి పర్వతం ఉంది. ఇది సువర్ణమయము. ఇంద్రలోకమందు బ్రహ్మలోకమందు ఉన్నటువంటి దేవతలు ఆకాశంలో నిలిచి ఈ పర్వతరాజం యొక్క అందచందాలని తిలకిస్తూ ఉంటారు. విశ్వాత్ముడైనటువంటి విష్ణువు, ఏకాదశమూర్తి అయినటువంటి శంకరుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఇక్కడ నివసిస్తూ ఉంటారయ్యా. అప్పుడప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఉత్తర కురుభూముల్ని దాటి ఈ యొక్క సోమగిరిని దాటి ముందరికి వెళ్ళకూడదు అని చెప్పాడు. కాబట్టి శక్తిశాలులై దైత్యులు సైతం కూడా అది అతిక్రమించి ముందరికి వెళ్ళలేరు. ఈ సోమగిరి యందు ప్రవేశించుట దేవతలకు సాధ్యము కూడా అసాధ్యం. కాబట్టి అదంతటా కూడా సీతాదేవి కోసం వెతికి వెనక్కి తిరిగి రండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీరందరూ కూడా మా యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా తోడ్పడవలసింది అని చెప్పిన తర్వాత విశేషేణతు సుగ్రీవో హనుమాత్యర్థముక్తవాన్ సహి తస్మన్ హరిశ్రేష్ఠ నిశ్చితార్థో అర్ధసాధనే. సీతాన్వేషణ కార్యమునందు వనరోత్తముడైనటువంటి హనుమంతుడు తప్పకుండా విజయాన్ని సాధించగలడు అనేటటువంటి నమ్మకం సుగ్రీవుడికి ఉన్నది. అందువల్ల ముఖ్యంగా ముందు హనుమంతుడిని దగ్గరికి పిలిచాట. అందరికీ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పిన తర్వాత హనుమంతుల వారిని దగ్గరికి పిలిచాడు. రామచంద్ర ప్రభు చూస్తూ ఉండగానే అంటున్నట్ట, నా భూమౌ నా అంతరిక్షౌ నానా నా అంబరే నా మకరాలయే నా అప్సు నా గతీం సంగం తే పశ్యామి హరిపుంగవ. ఓ హనుమ, నీకు భూమి మీద కానీ అంతరిక్షంలో కానీ నీటి మీద కానీ అలాగే స్వర్గమునందు కానీ పశుపక్షాదులు సంచరించగలిగేటటువంటి నీటి యందు కానీ నువ్వు హాయిగా సంచరించగలవు. నీకు ఆ యొక్క శక్తి ఉన్నది, గమన శక్తి. కాబట్టి సా అసురాస గంధర్వా నానానగర దేవతా విదితా సర్వలోక అస్తే ససాగర ధరాధర. అసురులు, గంధర్వులు, నాగులు, మానవులు, దేవతలు, సముద్రములు, పర్వతములు ఉండేటటువంటి సమస్త లోకాలు కూడా నీకు తెలిసినవే. నీకు తెలియని ప్రదేశం అంటూ లేదు భూమి మీద. స్వామి హనుమని చెప్తున్నారు ఈ మాట. ఓ వానరోత్తమ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుశ్చే సదృశం వీర మారుతశ్చ మహాయసౌ. కాబట్టి ఎదురులేని గమనము యందు వేగమునందు శక్తి సామర్థ్యముల యందు నీవు పరాక్రమశాలి అయినటువంటి నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడి అంతటి వాడివి. బలపరాక్రమాల విషయంలో ఈ భూమండలంలో నీకు సాటి అయిన మొనగాడు మరొకడు లేడు. కాబట్టి సీతాదేవి జాడని తెలుసుకునేటటువంటి విషయంలో ఏదైనా మార్గం ఉంటే అది నువ్వే ఆలోచించాలన్నాడు. వెంటనే ఆంజనేయ, అసాధారణమైనటువంటి బుద్ధి కుశలత, త్వయేవ హనుమాన్ నస్తి బలం బుద్ధి పరాక్రమ దేవకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమయ్యా, బుద్ధి బలంలో కానీ బలపరాక్రమాల్లో కానీ నువ్వే సాటి. నువ్వు గొప్ప ఉపాయశాలివి, బుద్ధి కుశలతతో ఆలోచించేటటువంటి వాడివి, దేశకాలాలకు అనుగుణంగా ప్రవర్తించేవాడివి నువ్వు. ఒక ప్రభువు తన యొక్క మంత్రిని తన దగ్గర ఉన్నటువంటి ఆ సేవకుడిని పిలిచి, అయినా నువ్వు ఇంత గొప్పవాడివి, ఇది నీ చేతుల్లోనే ఉంది భారం అంతా అని చెప్తే రామచంద్ర ప్రభు ఒక్కసారి హనుమ కేసు చూశారు. ప్రత్యేకించి హనుమని పిలిచి చెప్తున్నాడు అంటే నా కార్యం ఇతడి వల్లే జరుగుతుంది. ముందు విని ఉన్నాడు ఇతడి వాగ్దాటి. ఇలాంటి దూతని ఎవరు కనుక, ఇలాంటి వాడిని దూతగా ఎవడు పెట్టుకుంటే ఆ రాజు విజయం సాధించడరా వాడి పనుల్లో? లక్ష్మణ చెప్పు అని ముందే అన్నారు. నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష సఖ్యమేవం ప్రభాషితం. ఇలాంటి వాడి వల్ల, ఇలాంటి దూత వల్ల ఏదైనా అవుతుంది పని. చూశారు సుగ్రీవుడి మాటల్ని బట్టి సీతాన్వేషణ కార్యభారం అంతా హనుమంతుడి మీదే ఉన్నట్లు రామచంద్ర ప్రభు గ్రహించారు. ఈ కార్యసాధనకు హనుమంతుడే సమర్థుడు అని అనుకున్నారు మనస్సులో. వెంటనే ఒక్కసారి హనుమంతుడి కేసి చూశారుట. స్వామి ఇక తన కార్యం సఫలమైనట్లే అనుకున్నట్టు రామచంద్ర ప్రభు మనసులో. హనుమంతుడిని చూసిన తర్వాత చూడండి,
భావించి ఆనందించి సంతుష్టుడై లోపల పొంగిపోయాడు. సీతాదేవికి ఆనవాలుగా ఉండడానికై తన దగ్గర ఉన్నటువంటి పేరు చెక్కబడినటువంటి రామ అని పేరు చెక్కబడి ఉన్నదిట ఆ ఉంగరం. ఆ ఉంగరాన్ని హనుమంతుడిని పిలిచారు. పిలిచి, నాయన ఈ అంగుళీయకం తీసుకో అని చేతికిచ్చారు. ఇచ్చిన తరువాత చూడండి చెప్తున్నారు, అనే తదౌదస్య తతప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్రాపరంతప అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ. ఈ ముద్రికని చూసిన వెంటనే సీతాదేవి నువ్వు రాముడి దగ్గర నుండి వచ్చినటువంటి దూతవేనని నిన్ను విశ్వసిస్తుంది. కాబట్టి హనుమ ఈ అంగుళీకాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నారు. చూడండి, ఎలాంటి వ్యాకులపాటుకు లోను కాదు, నిన్ను పూర్తిగా విశ్వసిస్తుంది, నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఇలా చెప్పి నీ కార్యంలో సుగ్రీవుడు చెప్పినట్లుగా నువ్వు సఫలీకృతుడు అవుతావని నాకు తెలుసయ్యా, నువ్వే ఈ కార్యాన్ని చేబూనాలన్నాడు. వెంటనే ఆ అంజలి ఘటించాడు, నమస్కారం చేశాడు ఆంజనేయ స్వామి వారు. ఆ రామముద్రికను తీసుకున్నారు చేతిలోకి, శిరస్సు మీద పెట్టుకుని నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభు పాదాలకి నమస్కారం చేశారు, రామచంద్ర ప్రభు పాదాలకి ఆంజనేయ స్వామి వారు. అలా నమస్కారం చేస్తే రెండు భుజాలు పట్టుకుని పైకి లేవదీసి రామచంద్ర ప్రభు స్వామి హనుమని ఒక మాట అన్నారటండి. ఏమిటో తెలుసా? అతి బల బలమాశ్రితస్తవాహం హరిపర విక్రమ విక్రమైరనల్పై పవనసుత యథా అభిగమ్యదేశ జనకసుత హనుమాన్ తథా కురుష్వ. ఇక్కడ రామచంద్ర ప్రభు అన్నారు ఈ మాట. సుందరకాండలో సీతామాత ఒక మాట అన్నారు. ఏమిటో చూడండి, ఓ హనుమ, ఆంజనేయ నువ్వు చాలా బలశాలివి, నీ అంతటి బలశాలి మరొకడు ఉండడు. అంతేకాదు సింహ పరాక్రమం కలిగినటువంటి వాడివి. నేను నీ శక్తి సామర్థ్యాలని ఈరోజు ఆశ్రయించానయ్యా. ఎవరి దగ్గర ఈ మాట లేదండి స్వామి రామచంద్ర ప్రభు. ఒక్క హనుమ దగ్గరే అంటున్నారు, నేను నిన్ను ఆశ్రయించాను అని. ఎవరి దగ్గర చెయ్యి చాచడం తెలియని వాడు, అందరికీ అభయాన్ని ఇచ్చేటటువంటి రామచంద్ర ప్రభు, అందరినీ నేను కాపాడుతానని ప్రతిజ్ఞ చేసే రామచంద్ర ప్రభు స్వామి హనుమతో నేను ఈరోజు నీ మీద ఆధారపడ్డానని చెప్పారు. చూడండి, అక్కడ సుందరకాండలో సీతామాత త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవతు. నా దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి వాడివి, ఇప్పుడు నువ్వే తప్ప నాకు ఇంకొకళ్ళు కనిపించట్లేదు స్వామి హనుమ. కాబట్టి నా దుఃఖాల నుండి నువ్వు నన్ను బయటపాడేయి. సీతాదేవి అంతటి ఆవిడ స్వామి హనుమని వేడుకుంది. ఇప్పుడు రాముడు అంటున్నాడు అదే మాట, నేను నిన్ను ఆశ్రయించాను, అద్భుతమైన నీ బలపరాక్రమాల్ని పూర్తిగా దర్శించాను, సీతాదేవి క్షేమ సమాచారాల్ని నువ్వు తీసుకొని రావాలి నాకు అని చెప్తే ఆనందచికితుడైపోయాడండి. పక్కన స్వామి హనుమ, సుగ్రీవుడు, అక్కడ ఉన్నటువంటి జాంబవంతాది వానర వీరులందరూ మా ఫీల్డ్ మా గ్రూపులో ఉన్న హనుమంతుడికే ఇచ్చారు ఉంగరం, ఇంకెవరికీ ఇవ్వలేదు అనే గర్వం ఇతర వానరులకి అందరికీ కలిగింది, కానీ స్వామి హనుమకి కలగలేదుట. ఇది హనుమంతుడి గొప్పతనం. చూసారండి. కాబట్టి బుద్ధిమతాం వరిష్ఠుడై యోగ సాధకుడై రాముడిని హృదయంలో పెట్టుకున్న ఉపాసక బలం కలిగిన వాడు కాబట్టి ఆ హనుమని రామచంద్ర ప్రభు ఎన్నుకున్నారు. అప్పుడు సుగ్రీవుడు వానరులందరినీ దగ్గరికి పిలిచాడు. పిలిచి సీతాదేవిని అన్వేషించడానికి విధించినటువంటి నెల గడువును పూర్తి చేసుకుని రావాలని అందరినీ పంపించాడు. ఈ నెల గడువు కూడా రామచంద్ర ప్రభు లక్ష్మణుడు కలిసి ఆ గిరిపర్వతంలోనే నివసిస్తున్నారటండి. ఉత్తర దిశకి వెళ్ళిన వాళ్ళు, పశ్చిమ దిశకి వెళ్ళిన వాళ్ళు, తూర్పు దిశకి వెళ్ళిన వాళ్ళు నెల రోజుల్లో తిరిగి వచ్చేశారు. అయ్యా, అణువణువు అంగుళం అంగుళం అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా మాకు సీతమ్మ జాడ కనిపించలేదు అని చెప్తే ఆ దుష్టరావణుడు యొక్క ప్రదేశం మాకెక్కడా దొరకలేదని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నప్పుడు వెతకడానికి ఒక్కొక్కడు ప్రగల్భాలు పలికారటండి. ఎలాగండి, అహమేకో హనిష్యామి ప్రాప్తం రావణమాహవే, మీరందరూ ఎందుకురా, నేను ఒక్కడిని చాలు, రావణాసుడు ఎక్కడున్నా చంపి తీసుకొచ్చేస్తాను సీతామాతను అన్నట్టు ఒక్కొక్క వానరుడు. అంతేకాదు మరొక్కడు, నేను సేనలన్నింటినీ చికాకు పరిచి క్షణాల్లో జానకీదేవిని నేను ఒక్కడనే తీసుకొస్తానని మరొకడు అన్నాడు. జానకీదేవి బిక్కు బిక్కుమంటూ పాతాళాల్లో ఉన్నప్పటికీ కూడా
నేను ఒక్కడనే వెళ్ళి అక్కడికి వెళ్ళి నా శ్రమని ఓర్చి తల్లిని తీసుకొచ్చేస్తాను మరొకడు అన్నాడు. కావాలంటే ఈ వృక్షాలని పెకలించి వేస్తాను, కొండల్ని పిండి చేసేస్తాను, భూమిని బద్దలు కొట్టేస్తానని మరొకడు అంటున్నట్ట. ఇలా ప్రగల్భాలు చేస్తూ అన్ని వైపులకి వెళ్ళిన వాళ్ళు దిగాలుగా వచ్చారు. 4 రోజులు అయ్యేటప్పటికి ఎవరికీ ఏమీ కూడా కనిపించలేదు. అయితే రాముడు అన్నాడు వీళ్ళందరినీ పంపించిన తర్వాత, ఏవయ్యా సుగ్రీవా, ఇంతలాగా రూట్ మ్యాప్ చెప్పావు, అట్లాస్ అంతా ఇచ్చేసావు అందరికీ, ఇన్ని ప్రాంతాలు భూమండలం అంతా ఎలా తిరిగావయ్యా, ఎప్పుడు తిరిగావు నువ్వు, యాత్రలన్నీ ఎప్పుడు చేసావని అడిగాడు. అడిగితే చెప్పాడు, ఏమయ్యా ఈ యొక్క మాయావి అనే రాక్షసుడు గుహలోకి వెళ్ళినప్పుడు నేను రాయి అడ్డం పెట్టాను, మా అన్నయ్యని చంపేశాడేమోనని. తర్వాత రాజ్యం వెళ్తూ ఉంటే ఒకరోజు మా అన్నయ్య వచ్చాడు, వచ్చి నా మీద కోపంతో రాజ్యాన్ని దొంగలిద్దామని ప్రయత్నం చేసి నన్ను చంపేద్దామని ప్రయత్నం చేశామనే కోపంతో నన్ను నా మంత్రుల్ని తరిమి కొట్టాడు. ఇలా తరిమి కొట్టినప్పుడు నేను మొట్టమొదటి తూర్పు దిశకి, తర్వాత పశ్చిమానికి, తర్వాత ఉత్తరానికి, తర్వాత దక్షిణానికి భూమి అంచుల దాకా పరిగెత్తానయ్యా, ఎక్కడా నాకు రక్షణ దొరకలేదు. ఆ తరువాత స్వామి హనుమ చెప్పాడు నాతో, సుగ్రీవుడు నాయన వాలికి శాపం ఉన్నది, ఋష్యమూక పర్వతం దగ్గరే ఆ యొక్క మతంగ మహర్షి వారు శాపం ఇచ్చారు, వాడి తల 1000 వక్కలవుతుందని, వాడు అక్కడ అడుగు పెట్టడు, మనం అక్కడ ఉంటే సరిపోతుంది. అప్పుడు స్వామి హనుమ చెప్పినట్లుగా అప్పటి నుంచి నేను ఈ ఋష్యమూక ప్రాంతంలో ఉంటున్నానయ్యా, కాబట్టి వాలి భయం వల్ల నేను తిరగని ప్రదేశం లేదు భూమి మీద. ఈ విధంగా చెప్పిన తర్వాత ఒక మాసం దినం పూర్తయింది. ఇక దక్షిణం వైపు వాళ్ళు మాత్రం రాలేదు. ఈ దక్షిణం వైపు వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వింధ్య పర్వత ప్రాంతం దగ్గర వెతుకుతున్నారు. వెతుకుతూ ఉంటే అక్కడ చెట్లు లేవు, ఎడారి ప్రాంతం కింద ఉంది, నీరు దొరకట్లేదు, బాగా అలిసిపోయారు. అలిసిపోతే ఒక చోట కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఒక తోపులో నుంచి ఒక రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వీళ్ళందరినీ తినేస్తానన్నాడు. అప్పుడే అలసిపోయి చికాగ్గా ఉన్నారు కదండి దక్షిణం వైపు వానరులందరూ. ఈ రాక్షసుడే రావణాసురుడేమో అనుకున్నారు. అనుకుని అంగదుడు విపరీతంగా కోపాన్ని పొంది 2 చేతులు ఇలా పిడికిలి బిగించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాక్షసుడు వక్షస్థలం మీద కొట్టాడు. వాడు రక్తంగా కుక్కుని చచ్చాడు. అందరూ జయ జయధ్వానాలు చేశారు. వాడు వచ్చిన గుహలోకి వెళ్ళి వెతికారు, వీడే రావణుడేమో, ఇక్కడ బంధించాడేమో సీతనని. వెతికితే అక్కడ సీతాదేవి ఎక్కడా కనిపించలేదు. వీడికి అనవసరంగా చాలా బలం ఉపయోగించాను నేను, ఇంత అక్కర్లేదు, వీడు సాధారణ రాక్షసుడే అనుకున్నారు. తర్వాత మొత్తం వెతుకుతున్నారు, ఎక్కడా కనిపించట్లేదు. అయితే వింధ్య పర్వతం యొక్క నైరుతి భాగం వైపుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చోట దిగాలును కూర్చున్నారు. ఏమిటో మొత్తం ఈ ప్రాంతం అంతా వెతికినా 4 రోజులు గడిచిపోతున్నప్పుడే ఇంకా వింధ్య పర్వతం దగ్గరే ఉన్నాం మనం. ఈ వింధ్య పర్వతం నుంచి ఇంకా దక్షిణం వైపుకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఏమిటో నాకు మనకి సీతాదేవి దర్శనం అవుతుందా, సుగ్రీవుడేమో ఆజ్ఞ వేసున్నాడు, 4 రోజుల్లో తిరిగి రాకపోతే మనం తల తీసేస్తాడు, సాధారణమైన వాడు కాదు, చాలా కోపిష్టి, శిక్ష వేయడంలో అతనికన్నా కఠినాత్ముడు మరొకడు ఉన్నాడు, ఇప్పుడు ఎలాగరా బాబు అని ఆలోచిస్తున్నారు వానరులందరూ. అప్పుడు అంగదుడు అన్నాడు, నిజంగా మా పినతండ్రి చాలా కఠినాత్ముడు, మనం మళ్ళీ వెతుకుదాం వనాలన్నీ విడిచిపెట్టకుండా, అణువు గాలిద్దాం సీతాదేవి గురించి, సీతాదేవి జాడ కనిపెట్టేంత వరకు మనం తిరిగి వెళ్ళకూడదు అని శాసనం చేశాడు. అలా అనగానే గవయుడు లేచి, అంగదుడు మాట్లాడిన మాట సబబుగానే ఉంది, మనకి సీతామాత దర్శనం అయ్యేదాకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుని పాపం వెతకడం ప్రారంభం చేశారు. ఒక నిర్జనారణ్య ప్రాంతం వైపుకు వెళ్ళారట. అక్కడ తినడానికి తిండి కానీ ఫలాలు కానీ ఏమీ లేవు. దప్పిక విపరీతంగా దాహం వేసేస్తోంది వీళ్ళందరికీ. ఎక్కడైనా కాస్త నీరు దొరుకుతుందా అని చూస్తున్నారు, ఎక్కడా నీరు కూడా దొరకట్లేదు. అప్పుడే స్వామి హనుమ దూరంగా ఉన్న ప్రాంతంలో కొన్ని పొదల చేత కప్పబడినటువంటి ఒక గుహని చూశాడు. ఆ గుహలో నుంచి కొన్ని పక్షులు ఎగురుతూ బయటకు వస్తున్నాయి, కొన్ని జంతువులు బయటకు వస్తున్నాయి. ఆ పక్షుల యొక్క రెక్కలు తడిసిపోయి ఉన్నాయి, అవి నీరు గారుస్తున్నాయి. చూసి కనిపెట్టాడు స్వామి హనుమ, ఏమయ్యా చూడండి అక్కడ గుహ ఏదో కనిపిస్తున్నది, ఆ గుహలో నుంచి పక్షులు కొన్ని వస్తున్నాయి, ఆ పక్షుల రెక్కలకి నీరు ఉన్నది, ఆ నీరు కిందకి జాలువారుతోంది, అంటే ఆ గుహలో తప్పకుండా ఏ నదో తటాకమో సరస్సో ఉండి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే నీరు దొరుకుతుందని ఆ వానరులందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క గుహలోకి ఒక్కసారి తొంగి చూస్తే అగాధం కింద ఉందిటండి.
దీంట్లోకి మనం ప్రవేశించలేము అనుకున్నారు. కానీ ఆకలి దాహం విపరీతంగా ఉండడం వల్ల తప్పదనుకుని ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా అందులో నడవడం ప్రారంభం చేశారట. ఇలా నడుస్తూ ఉంటే నదిలో ఆ యొక్క గుహలోకి అక్కడ కొన్ని మృగాలు, సింహాలు బయటకు వస్తున్నాయి గుహలో నుంచి బయటికి. వీళ్ళని చూసి బెదిరిపోయి పక్కకు పోతున్నాయి అవన్నీ. ఈ వానరులు అలాంటి బలిష్ఠులు. లోపలికి అడుగు వెళ్తూ యోజన దూరం నడిచారటండి. అయినా సరే వాళ్ళకి తీరు తెన్ను కనిపించట్లేదు. అనవసరంగా వచ్చామేమో రా బాబు ఈ గృహలో కనుక్కుంటున్నారు వాళ్ళందరూ. అయినా సరే ఓపిక తెచ్చుకుని దాహార్తి చేత ఉన్నవారు కాబట్టి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తున్నా, చురుగ్గా లేకపోయినా నడుచుకుంటూ ముందరకు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది వాళ్ళందరికీ కూడా. ఆ ప్రకాశవంతమైన వెలుగు వైపుకు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ నదీ నదములు, తటాకములు, ఉద్యానవనములు, గొప్ప గొప్ప భవనములు కనిపించాయి. బంగారుపు తాపడములు చేసి స్వచ్ఛంగా ప్రవహిస్తోందిట అక్కడ నీరంతా కూడా. అక్కడ ఒక స్త్రీ కృష్ణాజినం వేసుకుని ధరించి కూర్చుని తపస్సు చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి, అమ్మా ఎవరు మీరు? ఇక్కడ మీరు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, ఇంత ప్రకాశవంతంగా ఉన్నారు, మీరు ఎవరో చెప్పవలసింది అని స్వామి హనుమ వీళ్ళందరినీ వెనక పెట్టుకుని వెళ్ళి అడిగారు. అడిగితే, అయ్యా మీరందరూ అలసిపోయినట్లు కనిపిస్తున్నారు, ముందు మీరు నీరు త్రాగి ఈ ఫలాలు తేనెలు తిని కాస్త సేద తీరండి అని చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ నీరు త్రాగి అక్కడ ఉన్న కందమూల ఫలాలన్నీ కూడా తిని కాస్త కుదుట పడిన తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి అడిగారు, అమ్మా ఎవరు నువ్వో చెప్పవలసింది. పూర్వం మయుడు అనేటటువంటి శిల్పి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడయ్యా. 1000 ఏళ్ళు తపస్సు చేయడం వల్ల బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఏమిటి? దేవతల్లో విశ్వకర్మ ఎంతటి శిల్పచాతుర్యం కలిగిన వాడో అంతటి శిల్ప సంపదనంతటినీ కూడా ఈ మయుడికి అప్పగించాడు, అనుగ్రహించాడు. ఆ శిల్పశాస్త్రాన్ని ఉపయోగించి రాక్షసులందరికీ శిల్పయ్యాడు ఈ మయుడు. ఆయన తన తపశ్శక్తి ద్వారా సంపాదించుకున్న విద్యతో ఈ వనాన్ని సృష్టించాడు, ఈ భవనాలన్నింటినీ నిర్మించాడు. అతడు అప్సరస స్త్రీ అయినటువంటి హేమ అనేటటువంటి స్త్రీ యందు అతను కామాన్ని పొందాడు. ఆవిడ్ని వివాహం ఆడాలని అనుకున్నాడు. అయితే ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది. ఎందుకు? క్షీరసాగర మదనం జరిగినప్పుడు అప్సువు నీటి నుంచి ఉద్భవించిన వాళ్ళు ఈ అప్సరసలు. రాక్షసులు మాకు ఈ అప్సరసలు అక్కర్లేదని స్వీకరించలేదు. అప్పుడు దేవతలు స్వీకరించారు. ఆ దేవతలు ఆ అప్సరసల బాధ్యతని దేవతలు పుచ్చుకున్నారు. ఇప్పుడు మయుడనేవాడు రాక్షస జాతికి చెందినవాడు అప్సరసని కోరుకుంటున్నాడని తెలిసి వజ్రాయుధంతో వచ్చి మయుణ్ణి చంపాడు. ఈ మయుణ్ణి చంపడం వల్ల తరువాత బ్రహ్మగారు కొంతకాలానికి హేమని పిలిచి ఈ అప్సరసని, ఓ హేమ, ఈ మయుడికి నేను ఇచ్చి ఉన్నాను ఈ యొక్క వనాన్ని. ఈ వనం ఇప్పుడు అతడు చనిపోయాడు, అతడు మనసు నీ మీదే పెట్టుకుని చనిపోయాడు కాబట్టి నువ్వు ఈ వనాన్ని అనుభవించు సుఖంగా, అతడు శాంతిస్తాడు దానివల్ల అని చెప్పడం వల్ల హేమ ఈ యొక్క ప్రదేశాన్ని అంతటినీ స్వీకరించింది. తాను ఉన్నత లోకాల్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి గానాన్ని, నృత్యాల్ని ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటుంది. నేను ఆ హేమ యొక్క స్నేహితురాలని, నేను మేరు సావర్ణి యొక్క కూతుర్ని, నా పేరు స్వయం ప్రభ అని చెప్పింది. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం, అన్యులకి దృగ్గోచరము కానటువంటి ప్రదేశం. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఏ కారణం మీద వచ్చారు, ఈ విషయాన్నంతటినీ నేను వినాలనుకుంటున్నానని ఆవిడ స్వామి హనుమని అడిగింది. హనుమ జరిగిన విషయం అంతా చెప్పాడు. దశరథ మహారాజు గారమ్మ కోసల దేశ ప్రభువు, ఆయనకి 4 కుమారులు, అందులో రామచంద్ర ప్రభువు పెద్దవాడు. తండ్రి మాటకి నెరవేర్చడం కోసం భార్యని లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకుని అరణ్యానికి వచ్చేశాడు. దండకారణ్యంలో ఋషీశ్వరులకి మాట ఇచ్చి అక్కడ ఉన్న రాక్షసులందరినీ సంహారం చేశాడు. మారీచుడు అనేటటువంటి రాక్షసుడిని అడ్డు పెట్టుకుని రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని లంకలో పెట్టాడు. ఆ సీతాదేవిని ఎత్తుకుపోయినప్పుడు ఆవిడ్ని వెతుక్కుంటూ సీతాదేవిని సుగ్రీవుడితో మైత్రిని ఏర్పాటు చేసుకున్నాడు రామచంద్ర ప్రభు. ఆ సుగ్రీవుడి శాసనాన్ని అనుసరించి మేమందరం ఆ సుగ్రీవుడు యొక్క అన్నగారైన వాలిని సంహారం చేశాడు రామచంద్ర ప్రభు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ 4 దిక్కులకి పంపిస్తే దక్షిణం వైపు మేము వచ్చాం. మాకు తీరు తెన్ను కానలేదు, సీతాదేవి జాడ కనిపించలేదు. మేము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటే
ఇక్కడ బిలం దగ్గర కొన్ని పక్షులు బయటికి వస్తూ ఉంటే ఇక్కడ నీళ్లు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి దిగి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము సుగ్రీవుడు విధించిన 1 రోజుల కాలము కూడా దాటిపోయింది. మేము ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో, సీతమ్మ జాడ ఎక్కడ ఉందో మాకు తెలీదు. మాకు ఈ విషయంలో మమ్మల్ని అనుగ్రహించు, ఈ యొక్క గుహ నుంచి మమ్మల్ని బయటికి పాడేవమ్మా అని ప్రార్థన చేశాను. అప్పుడు ఆవిడ అన్నది, నాయన ఈ గుహలోకి ఒక్కసారి అడుగుపెట్టిన వాడు మళ్ళీ బయటికి వెళ్ళడం అనేటటువంటిది ఉండదు, కానీ మీకు నేను సహాయం చేస్తానన్నది. ఎందుకని? వీళ్ల మొహాలు చూసి కాదు, రామకార్యం మీద మీరు వస్తున్నారు కాబట్టి. రామకార్యం మీద వెళ్తున్న వాడికి ఎవరైనా పక్కకి అడ్డు తప్పుకోవాల్సిందేనండి. కాబట్టి అక్కడ స్వయంప్రభ మీరు రామకార్యం మీద వెళ్తున్నారు కాబట్టి మీకు నేను సహాయం చేయదలిచాను. మీరు మీ అందరూ కూడా మీ యొక్క నేత్రములను, కళ్ళని మూసుకోండి. నేను మీకు ఈ గుహ నుంచి బయటికి చేరుస్తానన్నది. అయితే ఒకవేళ మీరు కళ్ళు కనుక మూసుకోకపోతే మీరు ఎప్పటికీ కూడా ఈ గుహలోంచి బయటికి వెళ్ళలేరు. కాబట్టి జాగ్రత్తగా కళ్ళు మూసుకోండి అని చెప్పింది. వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఇవిడ తపశ్శక్తి ద్వారా వెంటనే ఆ యొక్క నైరుతి దిక్కున వింధ్యా పర్వత శిఖరాల యొక్క శాఖ నైరుతి వైపుకి విస్తరించింది, కేరళ దాకా. ఆ శాఖ చివరి భాగంలో సముద్రపు ఒడ్డు దగ్గర తీసుకొచ్చి దింపేసిందిటండి ఈ యొక్క స్వయంప్రభ. కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి వీళ్ళందరికీ కూడా చెట్లు చిగిర్చి పువ్వులు పూయడం కనిపించింది. ఆవిడికి నమస్కారం చేశారు, ఆవిడ అదృశ్యమైంది. ఎప్పుడో శరదృతువులో కార్తీక మాసంలో ఈ బిలంలోకి ప్రవేశిస్తే తెలియకుండా బిలంలోకి వెళ్ళడం వల్ల టైం ట్రావెలింగ్ అంటారే, అలాగా కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం అయిపోయింది, పుష్యమాసం అయిపోయింది, మాఘమాసం అయిపోయింది, పాల్గొన మాసం అయిపోయింది, ఈ యొక్క వసంత ఋతువు అయినటువంటి చైత్రమాసంలోకి వచ్చేసారు వాళ్ళు. 6 మాసాలు తెలియకుండా గృహలో గడిచిపోయింది. ఆశ్చర్యచకితులయ్యారు. ఆశ్చర్యచకితులయ్యి ఇప్పుడు చైత్రమాసం వచ్చేసింది, 6 నెలలు మనకి తెలియకుండా కాలం గడిచిపోయింది, సీతాదేవి జాడ మనకి తెలియలేదు, ఎదురుగా చూస్తేనేమో సముద్రం తప్ప మరొకటి కనిపించట్లేదు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళామా సుగ్రీవుడు చంపేస్తాడు, ముందరికి వెళ్దామా సముద్రం, ఈ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళే మునగాడు ఎవరున్నారయ్యా, ఏం చెయ్యాలి అని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కూర్చుని. ఇక్కడి నుంచి మళ్ళీ వానరులు ఏ యొక్క ఆలోచనలు చేశారన్నది అన్న విషయాల్ని, ఆ సముద్రం ఎవరు దాటుతారన్న విషయాన్ని రేపు సాయంత్రం 6:30 మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమంతుడి యొక్క జీవిత చరిత్రని జాంబవంతుడు చెప్తాడండి. అది మంగళవారం రావడం మనకి చాలా అదృష్టం రేపు. అందువల్ల తప్పకుండా రండి, స్వామి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ విధంగా ఈరోజు సుబ్బాయమ్మ గారి జ్ఞాపకార్థంగా మనం యొక్క కృష్ణారెడ్డి గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయించడం ఇక్కడ జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని నేను ఆశీర్వాదం చేస్తూ వాళ్ళకి నేను చెప్తాను. మీరందరూ కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోసులేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షదువర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ.